ఏండి పోయినసార్లు కట్నం ఊసి ముందే ఎత్తద్దు, అన్ని చూసుకున్నాక మాడుకుందాం. నేను ఎక్కడెత్తానా? వాళ్ళే ఎత్తారు పోయినసారి, నన్ను అంటావు. రేయ్ దొరబాబులా కూసోపోతే లోపలికి వచ్చి తీసుకోవచ్చుగా. రేయ్ సూరిగాడు వచ్చాడో లేదో చూడు, పంతులు గారు చెప్పిన టైం అయిపోవచ్చింది. రే సూరి, ఎక్కడ్రా? రే నేను నీకు ముందే చెప్పా కదరా టైం అవుతుంది, తొందరగా రమ్మని. సరేరా. చిన్నప్పుడు మళ్ళీ ఎక్కిసాడురా ఎమ్మెల్యేగానే. అయ్యారు భద్రం గడి ఎంత ఖర్చు పెట్టా పైన. అమ్మా ఎరా సూర్యగాడు వచ్చాడా? అది కాదు నాన్న. చీరమచ్చారు ఎంతసేపు కడతావు, తొందరగా రా. అది కాదు నాన్న, నా బండి కనపడట్లేదు, మీరు ఎవరికైనా ఇచ్చారా? అదేంటి పొద్దున్న నేను బయటకు వెళ్దాం అనుకుంటే నా స్కూటర్ బ్యాచ్ పడింది. సరే నీ బండి వేసుకెళ్దాం అనుకుంటే ల్యాబ్ అయ్యేసరికి నీ ఫ్రెండ్స్కి ఇచ్చేమో అనుకున్నాను. ఏ రాత్రి ఎక్కడ పెట్టావేంటి? నేనెక్కడ పెడతాను నాన్న, రోజు ఇక్కడే కదా పెడతాను. ఏమైంది? ఆడి బండి కనపట్లేదట. అదేంటి? రాత్రిపూట గేటుకి తాళాలేసాం లేదో చూడబెట్టి. అయ్యో నన్నంటారేంటండి? నువ్వే కదా ఇంట్లో ఉండేది. ఎరాబా ఏంటి బండి కనపట్లేదా? జాత చూసుకోవాలి కదరా, తలలు గట్ట వేసుకోవాలి కదా. మన కొత్తూరులో కూడా ఇలాగే బండి చూపేశారు తెలుసా. బొత్తిగా కుర్రోడికి బాధ్యత లేకుండా పోతున్నారు మీకు. వచ్చేస్తున్నారండి, మన నీలం రంగు బండి వచ్చేస్తున్నాయి. ఇదేంటి ఇదండి, ఆపండి ఆపండి, ఇదే ఇల్లు ఆపండి. పోరాడు వెంకట్రావు గారండి. చెప్పారు కదండి, కోట హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. రేయ్ ఆ బండి కొంచెం మందలేదు. ఓడి అమ్మాయి చూసాడు. ఈడు మీ వాడేనా? చెప్పాను కదండి వాళ్ళకి 2 అబ్బాయిలని. ఆ అబ్బాయి రెండోవాడు, ఆ మొదటి అబ్బాయే పెళ్లి కొడుకు. నమస్తే. ఈడెన్ని గేట్లు దూకాడు. ఈ బండి మీదే. అబ్బో మంచి సుముహూర్తం అండి, అమ్మాయిని చూడడానికి వస్తే బండి దొరికింది. ఇంకెందుకండి ఆలస్యం, లోపల పోదండి రండి. ఆగండి వీళ్ళ లోపల తీసుకెళ్తే నాకున్న పరుగు పోద్ది. ఎందుకు? వీడు ఏం చేయడు తెలుసా? ఏం మాట్లాడవేంటి రమ్మని చెప్పి. ఎందుకబ్బాయి నువ్వు పుష్పతో మాట్లాడతావు వస్తమానం? నాకెంత కోపం వస్తుంది తెలుసా నిన్ను అలా చూసినప్పుడల్లా. అయ్యో మా నాన్న వచ్చేసాడు, నువ్వు వెళ్ళు. అయ్యో బాబీ సారిస్టుడు వచ్చి అమ్మది నమ్మ కరెక్ట్ నుంచి వాళ్ళ అమ్మాయిని అన్నయ్య కనుక్కున్నాం కదా. ఏమో నాకు తెలియదు నాన్న. పెద్ద కూతుర్ని కాదు, చిన్న కూతుర్ని. అంటే చిన్నబ్బాయి చిన్నమ్మాయి లైన్ లో ఉన్నారనమాట. అయితే ఒకే పందిలో 2 పెళ్లి కానీ చేద్దామండి. కాకపోతే సంబంధం 2 కొడుకులు పెంచేది ఇలాగేనా? రాత్రులు ఇంట్లో పడుకోకుండా అమ్మాయిలు ఇళ్ళ గేట్లు దూకుతున్నారు నీ కొడుకులు. ఎరా ఏంటిదంతా? ఆ అమ్మాయి రాత్రి 2ంటికి రమ్మని చెప్పింది. ఈ ఊళ్ళో నా ఇంటి వైపు ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే వాడు కింద తడిపేసుకుంటాడు. అలాంటిది నిన్నేం కొట్టలేదు కదా. నన్నేం అనలేదు, నిన్నే చంపేస్తా అంటున్నాడు. నువ్వు కాసేపు తిన్నగుండు. అమ్మది నమ్మ ఎవరో ఇలాంటి వాళ్ళ ఇంటికి మా పిల్లని ఎవరో. ఉరుగా ఏం మాట్లాడుతున్నావు? అర్ధరాత్రి ఎవ్వరికి తెలియకుండా జరిగిన దాన్ని అందరినీ కాకేసి చెప్తూ నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. నా ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడక్కలేదా? ముందు నీ కొడుకుల పరువు నీ పరువు నీ ఊళ్ళో చూసుకో. మొత్తానికి ఆ సంబంధం వాసుగారు చెడగొట్టాడు అంటావు. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాగేస్తున్నాండి బాబు. మరి చెయ్యి. ఇంకో దోశ కావాలా? చాలు. వద్దా? అడుగుతానుండు. ఏమండి మొన్న మా తమ్ముడు కాళ్ళొప్పులకు మాత్రలు ఏవో రాసిచ్చారట కదా, అవి మా నాన్న కూడా వేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. వద్దు, కొత్త రాయిస్తా. వద్దంట్లే నాన్న, ఆయన వేరే రాసిస్తానంట. ఈ లోపు వేయి పడితే అది వేసుకో. బాబా అమ్మర్ది గారికి కొత్తగా పెళ్ళైతే వైగ్రా టాబ్లెట్ కావాలంటే రాయిచ్చా. అది వేసుకుంటారంటే ఏంటి? ముందే మా అత్తగారికి వెన్ను నొప్పి అటు ఇటు అయిందనుకో పుంపు వారు కుస్తా బహారే. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్పేం తినకే. అంటే రేపు పొద్దునకి టిఫిన్ కి పెసరెట్ తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు. అది కూడా పందారు వేసుకుని తినాలి. వెళ్ళు. అంటే 4 రోజుల తర్వాత పెసరెట్ తినేవచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుంది మీట్లో పెసరట్టు? 4 రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను. నువ్వు తినాలో లేదు. ఎలా అంటే గట్టి చట్నీ. నెక్స్ట్ జాగ్రత్త రావే. నమస్తే అండి. ఎవరికి? మా ఆడికండి. కూర్చోమ్మా. ఏమైంది? నేను రాత్రి నుండి చలి జ్వరం అండి, రంపుకోడాను. దగ్గుందా అమ్మా? లేదండి, 2 కోల్డ్ డాట్ టాబ్లెట్లను 2 పారాసెటమాల్ రాసేయండి. మరి ఈ మాత్రం దానికి ఇక్కడ దగ్గర ఎందుకు వచ్చావు? పక్కన షెడ్ ఖాళీగా ఉంది, క్లినిక్ పెట్టి కూర్చో. అటు పక్క మెడికల్ షాప్ పెట్టి మీ ఆవిని కూర్చోబెట్టు. ఏ మాకు తెలీదా? పారాసెటమాల్ అంట, పారాసెటమాల్.
మరి బాబాయ్ నెక్స్ట్ ఇంకో సంబంధం చూడమని గోల్ పెట్టలేదా? పెట్టకపోవడం ఏంట్రా, ఆల్రెడీ ఇంకో సంబంధం చూసాడు కూడా. కాకపోతే ఈసారి ఫ్యామిలీ అంతా ఓ మందలా వెళ్ళి అమ్మాయిని చూడకుండా బయట ఎక్కడో ప్రైవేట్ గా కలుస్తా అని చెప్పాను. బెస్ట్. అప్పుడు ఒకవేళ అమ్మాయి నచ్చితే ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఒప్పించాను రా బాబు. ఎక్కడ కలుస్తున్నావు మరి? ఈ అమ్మాయినా? ఆయన మన వాళ్ళకి ఎంత మంచి టేస్ట్ అక్కడ ఏడ్చింది. ఎక్స్క్యూజ్ మీ, 1 చాక్లెట్ బ్రౌనీ. తినే ఉంటుందిలే. హలో అండి, నేను తీసుకుంటా. సారీ అండి, 2 టౌన్ దగ్గర బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. సారీ. నా పేరు బాలమురళీ కృష్ణ. బాలమురళీ కృష్ణ. భాగ్యలక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ అండి, యావరేజ్గా ఉండేసరికి మీరే అనుకో. యావరేజా? ఇలా అనేసాడేంటి? భాగ్యలక్ష్మి. హలో అండి, కూర్చోండి. అది ఫస్ట్ మిమ్మల్ని చూశానండి. మీరు ఇంత అందంగా ఉండేసరికి మీరు కాదేమో అని అటు వెళ్ళాను. చెప్పండి. తమ్ముడు, అన్న మెనూ కార్డ్. ఇక్కడ ఉందన్న. సారీ, ఇక్కడే ఉందా? చెప్పండి, ఏం చెప్పమంటారు? నేను చెప్పమంది మీ గురించి, ఆర్డర్ కాదు. సారీ తమ్ముడు, నువ్వు వెళ్ళమ్మా. ఎలాగో వచ్చాడు కదా, ఏదో ఒకటి. కూల్ డ్రింక్ 2 థమ్స్ అప్. నాకు మాత్రం. సరే 2 మాజా తెచ్చే. అలాగే అన్న. చెప్పండి. అదే మీ ఫోటో చూడబట్టే మిమ్మల్ని గుర్తుపెట్టాను. మీకు ఫస్ట్ టైం. ఒక్క నిమిషం అండి. తమ్ముడు, నాకు లిమ్కా తెచ్చే. అలాగే. మాజా అంటే మామిడికాయ జ్యూస్ కదండి, నాకెందుకో చిన్నప్పటి నుంచి కొంచెం నచ్చదండి. సారీ, మీరేదో చెప్తున్నారు? అదే మీకు ఫస్ట్ టైం అండి పెళ్లి చూపులు? అంటే టెన్షన్ పడుతుంటే. అవే లేదండి, ఇదివరకే 4-5 సంబంధాలు చూశాను. అందరూ యావరేజ్గానే ఉండేసరికి ఇంక ఇలాగే ఉంటారని ఫిక్స్ అయ్యే టైంలో మీరు ఇంత అందంగా తగిలేసరికి కొంచెం టెన్షన్. అంటే నా ఉద్దేశం మీరు ఫోటోల కంటే బయట ఇంకా బాగున్నారని. థ్యాంక్స్ అండి. అంటే నేను బాగున్నానని చెప్పినందుకు కాదు, నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులు. సో ఫ్యామిలీతో ఇంటికి వచ్చి పెద్ద మ్యాటర్ చేయకుండా ఇలా సింపుల్గా అరేంజ్ చేసినందుకు. మీరు పవర్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారని. అవునండి, జూనియర్ ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్. మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారని. కైట్లో ఇంజనీరింగ్ చేశానండి. బెంగళూరులో జాబ్ కూడా వచ్చింది. కానీ అంత దూరం ఎందుకని ఇంట్లో ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఊరికే టీచర్గా జాబ్ చేస్తున్నా. పెళ్ళాక కూడా జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీకు అబ్బే, నాకేం ప్రాబ్లం లేదండి. అసలు నిజం చెప్పాలంటే మీకు చాలా మంచి అత్తగారు దొరికారనుకోండి. మా అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా మంచి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే. చూసారా, సత్యం. హలో హలో నాన్న. ఎరా, అమ్మాయిని కలిసావా? కలిశాను నాన్న తన్ని. పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి వాళ్ళ నాన్నకి కొంచెం పట్టింపు ఎక్కువ, పద్ధతి అదే ఇదని బురదనేస్తాడంటాడేంటి? సరే సరే నాన్న, నేను మళ్ళీ చేస్తా, తనతో మాట్లాడుతున్నా. పెళ్లికి ముందు అలా ఎక్కువసేపు మాట్లాడకూడదురా. అసలే మధ్యాహ్నం నుంచి అమావాస కూడా కలుగుతుంది. ఆ విషయం కూడా చెప్పండి. రే బాలా, ఆ అమ్మాయితో చెప్పారా పెళ్ళయ్యాకి డ్రెస్సులు గట్రా వేసుకుంటే కుదరదని? అమ్మా. అలాగే ఉద్యోగం అది వద్దని చెప్పేసి. చూస్తాం కదా ఇరుగు పొరుగు ఇళ్లలో ఎన్ని గొడవలు అవుతాయి. అమ్మా నేను మళ్ళీ చేస్తాను. సారీ అండి, స్పీకర్ ప్రాబ్లం. నచ్చానా అండి? నచ్చకపోయినా పర్వాలేదు, నచ్చితే బాగుంటుందని. ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రేపు కాల్ చేసి చెప్తాను.
ఏంటండి అలా చూస్తున్నారు మీరు ఇష్టనే బాగుందని పెట్టినాను ఏంటి గొడవలో కరెంట్ పోయిందా మరి పీకెత్తే పోదండి గుడ్ మార్నింగ్ డానియల్ గారు. ఇదిగో బాలా బాలా ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. కాల్ ఏమన్నా వస్తే ఇవ్వండి. బాలేటోడివే, నీ ఫోన్ నీకెందుకు ఇవ్వను? హలో, ఏమే నేనే, నా ఫోన్ పని చేయట్లేదు. ఇంతకేమో డబ్బులు తెచ్చిచ్చాడా? సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాలా, ఏదో మెసేజ్ వచ్చిందయ్యా. మొదటి చూపులో చూడగానే నచ్చేసావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అని శ్రీయాతో అన్న చరణ్. చూడండి, అత్తాగోడళ్ళు రాత్రి 7:30కి మీ టీవీలో. మిగతా సీరియల్ సంగతి ఏమో గాని డానియల్ గారు, అత్తా కోడలు సీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. నిన్నే శ్రేయా చరణ్ ని కాఫీ షాప్ లో కలిసింది. ఆహా, శ్మశానంలో కలవాల్సింది, వెరైటీగా ఉండేది. ఈ రోజు శ్రేయా చరణ్ కి నచ్చాడో లేదో చెప్తానంది. ఈ రోజు అన్నారంటే ఎంత లేదన్నా 6 నెలలన్నా పట్టుద్ది. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. అనవసరంగా హీరో అయిపోయాడు. కామెడీ మిస్ అయిపోతున్నాం. నాన్న, ఏంటి రోజు విశేషాలు? విషయాలా ఏముంటాయిరా? విశేషాలు ఏం లేవు. ఏం లేవా? అంత మామూలే కదా, ఏముంటాయి? మర్చిపోయిన రోజు నాన్న, మన భాస్కర్ ఉన్నాడు కదా, మన గేదె కొన్నాడు రా దూడ సంతలో. దానికి దూడ పుట్టిందిరా. మళ్ళీ ఉందిరా దూడ. దూడ ఏంటి భాస్కర్ రావుకి తోడు పుట్టిందా? ఆ, మరి జున్నుపాలు పంపలేదేటి? తనన్నాడు. నేనే వాళ్ళ కూతురికి ఈ మధ్య పెళ్ళైంది కదా, వాళ్ళ అల్లుడికి ఇచ్చుకోమన్నాను. అయినా జున్ను పాలకు మనకు తక్కువటే. వెనకాల ఇంట్లో సుబ్బారావు తాత ఉన్నాడు, ఎప్పుడంటే అప్పుడే కదా మనకి. నాకు కూడా కొంచెం టీ. చెప్పడం మర్చిపోయింది రోయ్, ఆ అమ్మాయి తరఫు ఫోన్ చేశారు, ఆ? వద్దని చెప్పేశారు. ఏమొద్దని చెప్పేశారు? సంబంధం వద్దని చెప్పేశారు. అదేంటి నాన్న? ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఈ టైంలో మనకు కుదరవు, ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పాలని వద్దని చెప్పేయాలి. ఒక్కసారి నన్ను అడగచ్చు కదా నాన్న. నిన్ను అడిగినా నువ్వు నన్నే డెసిషన్ తీసుకోమంటావు కదా, వద్దని చెప్పేహా. చేబ్రోల్లో ఇంకో సంబంధం ఉందంట, వచ్చే వారం చూద్దాం లేరా. ఏమే టీవా నాకు నీ కొడుకేనా? వీళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళైనట్టే. మనమే ఏదన్నా చెయ్యాలి. హోంవర్క్ ఎందుకు చేయలేదురా? నేను నిన్న చెప్పా కదా హోంవర్క్ చేయకపోతే కొడతా అని. మిస్ నేను ఇంటికి వెళ్ళా, నాకు జ్వరం వచ్చేసింది మిస్. అందుకని రోడ్లో క్రికెట్ ఆడావా నాన్న నిన్న ఈవినింగ్? నేను చూడలేదు అనుకున్నావా? పట్టు చేయి పట్టు. మిస్ 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 ఏంట్రా? పట్టు చేయి పట్టు. ఆ మాత్రం భయం ఉండాలి. రేపు చెయ్యి. కూర్చో. నువ్వు చూపి. మిమ్మల్ని ప్రిన్సిపల్ మేడం గారు పిలుస్తున్నారండి. నేను వస్తా. లోపల ఉన్నారండి. మేడం పిలిచారంట. నేను ఉన్నట్టుండి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేడం నిన్న మధ్యాహ్నం సడన్గా ఒకటే తలనొప్పి, బుర్ర బద్దలైపోయేంత తలనొప్పి మేడం. దాంతో సత్యం థియేటర్లో నూనె షోకి వెళ్ళావా? సిగ్గులేదు బంకొట్టి సినిమాకి వెళ్ళటానికి? నువ్వు స్టూడెంట్వి కాదు, టీచర్వి. అయినా నీకు ఇది 6సారి. నీకే డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? మేడం గారు బిగించేసామండి, మీరు పాలో చూసి వెళ్తే మేము వెళ్ళిపోతామండి. అవతల మాకు బోలు పనులు ఉన్నాయని బాబా. అబ్బో, డబ్బులు తీసుకోవడానికి ఉన్నంత కంగారు పనిచేయడానికి మాత్రం ఉండదు. అవును మేడం, కరెక్ట్ గా చెప్పారు. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం. ఏది ఎలా చేసావు చూపించు నాకు. మీరు చెప్పింది చేసామండి, కొత్తగా ఏమైనా చేస్తామని. చెప్పమ్మా, ఏం కావాలి? కేజీ కందిపప్పు, కేజీ బెల్లం ఇవ్వండి. కేజీ కందిపప్పు, కేజీ బెల్లం. ఒక నిమిషం. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు రాత్రి మా ఆయన
క్యాంప్కి వెళ్తున్నాడు. రాత్రి 9 ఇంటికి వచ్చి బాయ్. హలో హలో ఇదేంటిది ఇలా ఆఫర్ ఇచ్చేసింది? నేనే చెప్తా. పప్పు బెల్లం ఇస్తావా ఇవ్వవా? ఆగమ్మా, నీ బెల్లం నువ్వు వెళ్ళి పక్కోటి కొనుక్కో. మంచి ఆఫర్ వస్తాను. ఏంటిది ఇలా ఫోన్ చేసింది? చెప్పు భాగ్యలక్ష్మి, నువ్వు కూడా ఈ స్కూల్లోనే కదా చదువుకుంది? మేడం అది హలో, మామూలుగా అయితే నేను కొట్టు 10 కట్టేస్తాను. సర్లే, నీకోసం బేగ్ కట్టేసి చంద్రాడే వచ్చేస్తాను. అడ్రస్ చెప్పు. కొట్టు కట్టొచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? మీ ఆయన క్యాంప్కి వెళ్తాడు, ఇంటికి వచ్చేమన్నావు కదా. మా ఆయన క్యాంపుకి వెళ్తాడని నువ్వు వస్తావా? ఎవడ్రా నువ్వు అసలు? అమ్మో, జోడించు కూడా తినరే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇదేంటిది? ఈ టిక్కిన పెన మీద నీళ్ళు కొట్టేసింది. భాగ్యలక్ష్మి గారు, హలో అండి. మీరా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉందండి, సారీ కుదరదు. ఈవినింగ్ అయితే ఓకే. సరే అండి, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే. భాగ్యలక్ష్మి గారు, భలే చేశారండి. భలే నవ్వొచ్చేసింది నాకు. ఏం చేశాను? అదే ఆ ఫోన్ కాల్ ఇందాక నేనంతా చూశానండి. భలే బుక్ చేశారు. మీరు కొంపతీసి చెప్తారా ఏంటి? అయ్యో, నేనెందుకు చెప్తానండి. ఓకే. ఇంతకి దేని గురించి? అదే అండి, ఆ సంబంధం గురించి మాట్లాడదామని. వద్దని చెప్పేశారు కదండి. అయ్యో, నేను కాదండి, మా నాన్నగారు ఏదో వేరేలా అనుకొని వద్దని చెప్పారు. అయితే మీకు ఇష్టం ఉందంటారా? అబ్బాయి లేదండి. మరి అంటే నాకు ఇష్టం ఉందండి, నీకు ఇష్టం ఉందో లేదో అని చిన్న డౌట్ అండి. నేను ముందే చెప్పాను కదండి, నాకు కొంచెం టైం కావాలని. అది కాదండి, ముందు నేను చెప్పాలనుకునేది మీకు చెప్పేస్తానండి. ఫస్ట్ పాయింట్ అండి, మీరు నాకు చూడగానే నచ్చేశారండి. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరిని చూడకూడదని ఫిక్స్ అయిపోయేంతలా. పాయింట్ నెంబర్ 2, మీరు అలా చూడకండి, మీకు కోపం వచ్చిందేమో అనిపిస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2 కాదండి, ఇప్పుడే యాడ్ చేశానండి. పాయింట్ నెంబర్ 3 అండి, మీరు మీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. కావాలంటే ఎంతకాలమైనా నేను వెయిట్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఒప్పిస్తాను. పాయింట్ నెంబర్ 4 అండి, మీకు ఒకవేళ జాబ్ మానేయాలి పెళ్ళైన తర్వాత అని ఏమైనా టెన్షన్స్ ఉంటే మాత్రం అస్సలు అవసరం లేదండి, మా అమ్మ అలాగే అంటుంది. పాయింట్ నెంబర్ 5 అండి, ఒక్క నిమిషం అండి, ఇది ఇంపార్టెంట్ పాయింటే అండి, కానీ మర్చిపోయానండి. మా కజిన్ ఆర్ఎంపీ డాక్టర్ గారితో రాయించానండి. డాక్టర్లతో మాత్రం లో లెటర్ రాయిస్తే చాలా కష్టం అండి. ఎందుకని అడగండి. ఎందుకు? మెడికల్ షాప్ అడిగి తప్పితే ఎవరికి అర్థం కాదు కదండి. ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్, లైకా డోంట్ లైకా? ఆల్రెడీ వద్దని చెప్పేయడంతో ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారు. నాకు కొంచెం టైం ఇవ్వండి. అది థర్డ్ పాయింట్లోనే చెప్పాను కదండి. టైం తీసుకోవడానికి టైం ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. గోవిందం 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 వెళ్ళారా? వస్తాను. కొంచెం ఇది అర్జెంటుగా 3 జిరాక్సులు తీసి ఒకటి మన ఈవో గారికి, 2 మున్సిపల్ ఆఫీసులు చంద్రానికి ఇచ్చేసే వెళ్ళు. సార్ మళ్ళీ వస్తా. సో ఇదే కదా మీ ఆఫీస్? కూర్చోండి. చెప్పండి. అదే నిన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించాను. అదే మాట్లాడదామని. సారీ అండి, పేపర్లు ఎగిరిపోతాయని
ఫ్యాన్ ఆఫ్ చేశాను ఓ. 1 సెకండ్ అండి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, ఏం పర్లేదు, చిన్న ప్రాబ్లమే. గోవిందం, నువ్వే కదా జిరాక్స్ తీయడానికి పంపించావు. జస్ట్ 1 మినిట్ అండి. ఇట్స్ డన్ అండి. అమ్మాయి యావరేజ్గా ఉన్నా పర్లేదు పంతులు గారు. ఈ అమ్మాయి మరి బిలో యావరేజ్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసేది ఇలాంటి అమ్మాయి గురించి కాదు కదా. సార్ అదేనండి, అమ్మాయి వాళ్ళకి కూడా మీరు పెద్దగా నచ్చలేదట. పిల్ల పక్కన మీరు నిలబడితే అంకుల్లా ఉన్నారు కానీ హస్బెండ్ లా ఆనట్లేదు అంటున్నారు. హలో హలో, తెచ్చి అన్ని యథో సంబంధాలను మళ్ళీ అది వెటకారం ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు భలే ఉంది. ఏమయ్యా బాలా, ఏం చేస్తున్నావు? సార్, నేను ఏదో ఈవోనని నీకన్నా సీనియర్ అని ప్రతిసారి నుంచోకలే, కూర్చో. అందుకే నేను ఎప్పుడు నిలబడి. నీకన్నా నా శాలరీ డబుల్ అనుకో. సార్ మొన్న కొన్నానే కొత్త కారు, అది ఇందాకే సర్వీసింగ్ ఇచ్చి వస్తున్నా అన్నమాట. ఇంతకీ ఈఎంఐ ఎవరు? కంప్లైంటా? అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా? మీరు కూడా పని చేయాలి కదా. సరే సరే, చేసుకో. నా క్యాబిన్ ఇక్కడే ఉంది, అందులో ఏసీ కూడా ఉంది. సార్ సార్ నీకు ఏ కంప్లైంట్ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలక్ష్మి గారు మీరు ఏదో అంటున్నారు. ఆహా, ఏం లేదు సార్, అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? ఆ గోవిందం గడి చెప్పండి. సార్ ఏదో మాట్లాడాలంటేని. ఓ, మాట్లాడుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. ఈ కాలం అమ్మాయిలకి సెలక్షన్ రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పా. పర్లేదు. మా ఈవోకి నేనంటే కొంచెం కుళ్ళు, ఏడుస్తాడని అలా చెప్పా. అతను ఇంకా మన వైపు చూస్తున్నాడా? ఏదో ఫోన్ మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. వద్దు వద్దంటే సెకండ్ షోకి తీసుకెళ్ళావు. నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా. అమ్మడి అమ్మ, వీడప్పుడే సెకండ్ షో దాకా తీసుకెళ్ళిపోయా. చెప్తా. నేనా? థ్యాంక్స్, ఇదిగోండి. అయినా సడన్గా అలానే సరేంటండి, మా ఇవ్వ కూడా నాలో లనం తిండేమో. నువ్వు వర్జినా? అంటే అది ఓ కాదా? ఆ, కాదు. అంటే వర్జిన్ కాదా? అలాంటిదేం లేదు, స్టిల్ వర్జినే. ఇంట్రెస్ట్ లేకనా ఛాన్స్ దొరక్క? అంటే ఇలా ఎప్పుడు ఆలోచించలేదు, బేసిక్గా ఇంట్రెస్ట్ లేకే అనుకుంటా. కొంపతీసి ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుందండి మరి? చిన్నప్పటి నుంచి మనకెందుకో లవ్ పెద్దగా సెట్ అవ్వలేదండి. ఓ ఓకే. మరి మీరండి? మరి మీరో అని అంటే జస్ట్ ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కదా. కరెక్టే అండి. నిన్న నైట్ ఒక మూవీ చూసానండి. దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే కాఫీ షాప్లో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. బాగుంది కదా. ఆ సినిమా పేరేంటండి? మరి ఇంత స్వాతి ముత్యం ఏంట్రా బాబు, గుర్తులేదండి. ఓ, మనం ఎందుకు అలా చేయకూడదు? అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటారు, అంతే కదా? అంతే. చూసారా డానియల్ గారు, అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదామంటే అవన్నీ మానేసి ఇంట్లో చెప్పేద్దాం ఉంటాడండి వీడు. అవసరం ఉంటారా అమ్మాయికి అసలు? ఓకే అండి,
నేను వెళ్తాను. సరే అండి. టీకి డబ్బులు. అయ్యో నేను ఇచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. బాయ్. మీరింకా సింగిల్గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదా అండి? కాదు, ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల. ఛీ, ఈ మాత్రం కూడా తెలియదేంటి సార్ వీడికి? నాన్న సార్ పోదాం. వీడి పెళ్ళయ్యేలోపు వీడు కుళ్ళుతో చచ్చేలా ఉన్నాడు. డానియల్ గారు మీరు రాట్లా? టీకి డబ్బులు ఇచ్చొస్తామండి. ఇంటి వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ పెళ్ళి అవి ఇవి అంటారు. ఓకే బాయ్. బాయ్. హ్యాండ్ ఇవ్వు. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పక్కన ఎవరో ఉన్నట్టు. కాల్ లిఫ్ట్ చేస్తే నేను హలో అనే వరకు నువ్వు హలో అన్నకు. ఏంటిది? ఏంటలాగా? బాలా వరస్ట్గా ఉంది. ఫ్రీనా? ఆ, మా ఇంటికి వస్తావా? కలుద్దాం. ఆ? ప్రాబ్లం అయితే వద్దు. బాయ్. ఆ, వస్తున్నా. హలో, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. మా నాన్నగారిది బయట టెంట్ హౌస్ షాప్ ఉంది, చూసావా? కనిపించింది. లోపలికి రా. సరే. ఏంటి సడన్గా ఈ టైంలో రమ్మన్నావు? ఏ ఈ టైంలో రావడం ప్రాబ్లమా నీకు? చచ్చా, అలా ఏం లేదు. నువ్వు అబ్బాయివే కదా, నీకేం ప్రాబ్లం ఉండదు. అన్నీ అమ్మాయిలకే. ఏమైంది? ఇంట్లో చెప్పకుండా వచ్చావు కదా. ఆ, వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాంట. చెప్పేస్తా. చెప్పగానే ఏమన్నారు? అది మమ్మల్ని అయితే బయటికి వెళ్ళడానికి ముందే ఎందుకు? ఏ ఫ్రెండ్? ఎక్కడ ఉంటుంది? అమ్మాయా అబ్బాయా? ఫోన్ నెంబర్ ఇవ్వు. చా, ఎప్పుడు అమ్మాయిలా పుట్టకూడదురా బాబు. అసలు ఏమైంది ఇప్పుడు? మా ఫ్రెండ్ పెళ్ళికి విజయవాడ కూడా పంపించట్లేదు ఇంట్లో. అసలు నేను బయటికే వెళ్ళకూడదు. అప్పుడు అంతే. బెంగళూరులో జాబ్ వచ్చిందంటే అంత దూరం ఎందుకన్నారు. చిన్నప్పటి నుంచి అంతే బాల. నేనేమైనా అంటే ఆడపిల్లవి ఎదురు చెప్పకూడదు అని తిడతారు. నాకు ఇష్టమైంది ఎప్పుడు చేయనివ్వరు. నన్నెవరు పట్టించుకోరు. నువ్వు కూడా అది కాదు బాయ్. అలా చూస్తున్నావే కానీ పట్టుకుని ఓదార్చడం కూడా చేయట్లేదు. రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే రెస్ట్రిక్ట్ చేస్తావా? అంటే గాలికి వదిలేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నేను కూడా వస్తా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా నిన్ను. గట్టిగా పట్టుకోవచ్చు. ఏం కాదని చెప్పు. ఏం కాదు. ఊరుకోను. ఊరుకో. తర్వాతది కూడా నేనే చెప్పాలా? నేనున్నాని చెప్పు. నేనున్నాను భాగ్యం. భాగి అంటే చాలు. నేనున్నాను భాగి. నేను చూసుకుంటా, సరేనా? నాకెవరు లేరులే. ఆ రోజు బాయ్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా, ఎవరు లేరులే. ఏం కాలేదు. ఫోన్ అంతే. ఏంట్రా? ఇంకా టైం పడద్దా? అంటే టైం పడుతుంటే చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని. కిందసారి చేసిన సరిపోలేదా? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరే. నేను వెళ్ళాలి. వెళ్ళనా? నవ్వేంటే తిను.
అది ఎందుకు అంతలా గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంది? పెళ్లి చేసేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. శాంతి వాళ్ళు వచ్చేసారు, త్వరగా రమ్మని చెప్పా ఉన్నారు. వస్తున్నా. చెప్పు, ఇది బాగుందా ఇది బాగుందా? ఇది మీరు పెట్టుకోండి, ఇది నేను పెట్టుకోండి. అప్పుడు గాని మా అమ్మ నన్ను చావగొట్టదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. వెంకట్రావు గారు, మీరు వద్దన్నారు తాడిపాకి సూర్యరావు గారు సంబంధం చూడడానికి వెళ్ళారు, మళ్ళీ నేనే ఆపానండి. ముందు ఇళ్లే టైం కావాలి అది ఇదని ఆపారు కానీ లేకపోతే ముహూర్తాలు ఎప్పుడో పెట్టించేసి ఉండేవాళ్ళం అండి. అయ్య బాబాయ్, గోళ్ళని ఈరభద్రం గారితో నింపేశారేంటి? ఆయన ఫ్యాన్సా మీరు? ఫ్యాన్ కదండి బాబు, పెద్ద కూల్ రేనా. పోయినసారి డబ్బులు బాగా తినేసాడు, అందుకే ఈసారి చిన్నబాబుని గెలిపించాం. ఈరభద్రం రాళ్ళండి ఇప్పుడప్పుడే. చిన్నబాబు ఏమన్నా తక్కువ ఏంటండి? మొన్న ఇసుక ర్యాంపులన్నీ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఈరభద్రంగా తిన్నా అడిగిన వాళ్ళు కదా చేశాడండి. ఏటక్కడ చేస్తే జనం ఓట్లేయాలి కదా. ఎన్ని ఇక మీరు అంటే చంద్రబాబు ర్యాంపులు తెలిసిన వాళ్ళకి ఇప్పించినట్టు మీరు ఏమైనా చూసారా? చూడక్కర్లేదులేండి, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడు కదా. మీరు చూసారా? చూస్తే చెప్పండి. పెళ్లి మరి పొలిటికల్ అయిపోతుందండి. ముందు ముహూర్తాలు కానించేస్తే ఆ తర్వాత తీరిగ్గా చిన్నబాబుని పిలవాలో ఈరభద్రం గారిని పిలవాలో ఆలోచించుకుందాం. ఏమంటారు? ఏమండి అమ్మాయి ఏం చదివిందని చెప్పారు? ఇంజనీరింగ్ అయిపోయిందండి. బెంగళూరులో ఉద్యోగం కూడా వస్తే అంత దూరం ఎందుకనేసి ఈయనే వద్దన్నారు. ఏ ఉద్యోగాలే బాబా, ఎందుకు వచ్చింది చెప్పండి, మన దగ్గర ఇక్కడే ఉంటాం అనేసి. ఇప్పుడు స్కూల్లో కూడా వద్దన్నామండి, ఏదో ఊసిపోక చేస్తుందండి. పెళ్లి కుదిరిపోయింది కదండి, ఇంక మానేమని చెప్పండి. మీ కాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా, మీరే చెప్తులేండి. ఈ మణికంఠ సప్లైస్ కూడా మామూలుదేనండి. మిశ్రాలని చెప్పాను. ఆడదా బల్బు పని చేస్తే మైక్ పని చేయదు, మైక్ పని చేస్తే బల్బు పని చేయదు కదండి. పైనండి పిచ్చి పిచ్చి వేషాలకు రమ్మని అంతేనండి, అలాంటి వాళ్ళు ఉంటే మేము ఎప్పుడు నెంబర్ 1 ఉంటాం కదా. పిచ్చి పిచ్చి వేసారంటే ఆంటీ రమ్మంటుంది. మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళు. ఎందుకు అలా ఉన్నావు? మిస్కి పెళ్ళొద్దంట, వాళ్ళని వెళ్ళిపోవని చెప్పండి. తను ఎక్కడుందండి? పైనుంది బాబు. ఏమైంది సడన్ గా? మిస్కి పెళ్ళొద్దంట, వెళ్ళిపోండి. ఎందుకొద్దు? మా అమ్మ ఉద్యోగం గురించి అందనా? ఎహే, మా అమ్మ అలాగే అంటది. నేను చూసుకుంటా అని చెప్పా కదా. అయినా పైకి మా అమ్మలా కనిపిస్తుంది కానీ నచ్చితే నెత్తిన పెట్టుకొని చూసుకుంటా తెలుసా. ఏమో అసలు రేపు పెళ్ళాక మీరు ఒకటైపోయి నన్నే పట్టించుకోరేమో. బాగి ఇటు చూడు బాగి, నేనున్నా కదా, నా మీద నమ్మకం లేదా? అయినా నీ పేరు భాగ్యలక్ష్మి కాదే, ఏ అలకనందో అని పెట్టాల్సింది. ఇప్పుడు దీని కలుగుతావా ఏంటి? మిస్ని పట్టేసుకున్నారు, మిస్ని పట్టేసుకున్నారు. తీసుకోబా, మీ చెల్లికి మాట ఇచ్చాను బా, అందుకే ఈ మధ్య జాబ్తో సరిపెట్టేస్తున్నా. ఈ పరిస్థితి అడిగి పెళ్ళాక తెలుస్తుంది లేరా. మనోడు ఇంటర్లో ఉన్నప్పుడు తీతరా దయచోడువా. అవునరా, నీళ్ళైతే లేట్ అవుద్దని రాయి తీసేవాడు. ఈ టైంలో కూడా ఫోన్ ఏంట్రా? హలో సార్, నేను గోవిందనండి. ఎరా గోవిందో, ఇంకో ఆఫీస్లో ఏం చేస్తున్నావు? డానియల్ గారు అందరు ఇక్కడే ఉన్నారు, నిన్ను రమ్మని చెప్పా కదా. అందరూ అక్కడే ఉన్నా, అసలైన ఈ ఈవో గడు ఎక్కడే చచ్చాడు కదండి. ఎవరో మీ గురించి లేడీస్ వచ్చారు. కరెంట్ మీటర్లు అయ్యి వెళ్ళొద్దు, సోమవారం రమ్మని చెప్పు. అబ్బాయి అదేం కాదండి. బాలమురళి కృష్ణ గారా? అవునండి. నా పేరు శైలజ. శైలజ? మనం 2 ఏళ్ల క్రితం కలిసామండి, అదే దుబాయ్ విశాఖ నర్సింగ్ హోమ్. చెప్పండి, ఏంటి సడన్ గా? మీతో కొంచెం మాట్లాడాలండి, నన్ను అక్కడికి రమ్మంటారా? వద్దండి, నేనే వస్తాను, మీరు ఆగండి. మా ఆయన సంగతి తెలీదా ఏంటి? మళ్ళీ అడుగుతారు. కొత్తగా ఏమన్నా మారేడేమో అని అడిగానే బాబు. మా మా నా బండి ఏదమ్మా? పసుపు కొమ్మలు దమ్మని బాసుగాడి నేనే పంపించా. నువ్వు ఇక్కడికి రా. ఆఫీస్ లో చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. పెళ్లి కొడుకుని చేసా గడప దాటకూడదురా. పిచ్చి పిల్లోడు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటాడు. తాతయ్య, ఒక్కసారి నీ సైకిల్ తీసుకెళ్ళి ఇప్పుడే తెచ్చేస్తాను. అలాగే ఆ.
నువ్వు నా మొహం పెట్టకరా నాయన. అయినా నేనేమన్నా కిడ్నీలు అడిగినా కళ్ళు అడిగినా ఆఫ్టర్ ఆల్ స్పర్మ్ డొనేషన్ చేయమని అడిగాను అంతేగా. ఆఫ్టర్ ఆల్ ఏంట్రా ఒక బేబీ పుడుతుందంటే నా వైఫ్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్ ఇలా ఆర్టిఫిషియల్గా ఎండ్ అయిపోయినట్టే కదా. అబ్బో ఇప్పుడు దానిలో పెద్ద తప్పులే చూడకరా బాబు. మనమేం పోయి డైరెక్ట్ గా కలవట్లే. ఇప్పుడు అది బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే. మిగతా ప్రాసెస్ డాక్టర్ చూసుకుంటాడు. నీకు సరిగా అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా? నాకు అర్థమైంది. దుబాయ్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు, పిల్లల్ని కనే ఓపిక లేదు. అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది. తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది. ఆ కేసుకి నన్ను స్పర్మ్ డొనేట్ చేయమంటున్నాను. ఇప్పటికే 10 సార్లు చెప్పారా బాబు. అలా అనకరా. పాప మా ఆవిడ కూడా పిల్లలు పుట్టడానికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏదో రకంగా ఓ బిడ్డకి తల్లవాలనుకుంటుంది. నీ వల్ల మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ నేను చేయను, అస్సలు చేయను రా. రే 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 అలా అనకరా. నీ మీద నమ్మకంతో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు రా. చెప్పా కదరా ఆ ఏదో కోటికాడికి షూరిటీ సంతకం పెట్టాను. ఆడబా అయిపోయి పెట్టేశాడు. నేను ఇరుక్కుపోయాను. అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా. అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా. కోసి కూర వండుద్ది. అంత భయం ఉన్నోడివి సంతకం ఎందుకు పెట్టావురా? కావాలని పెట్టలేదురా. ఆడు 2 పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు. నేను 4 వేసి డోంట్ వరీ ముస్తఫా అని సంతకం పెట్టేశాను. ఎక్కిన దిగేలోపు ప్రేమదేశం దివాళ తీస్తుంది. ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటా, నువ్వు వెళ్ళిచ్చే. అలా ఎవడు పడితే వాడు ఇవ్వకూడదురా. దానికి ఒక ఫ్యామిలీ హిస్టరీ, కలరు, హైటు, క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా. సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం. రే మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని. బయట వాళ్ళు నమ్మలేం. ఈ మ్యాటర్ కనుక లీక్ అయిందనుకో ఇద్దరిని బొక్కలో ఎత్తారు. ఆ, మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మరీ అంత భయపడాల్సింది ఏం లేదురా. నేను చూసుకుంటా. పోనీ పోనీ లేదు కానీ లేదురా. నువ్వు నా కోసం చేస్తున్నావు అంతే. సమస్య లేదురా, నేను రాను రాను రాను. అరే నీకు దండం పెడతారా ప్లీజ్. అరే ఎందుకు పుట్టారు సార్? 70 ఏళ్ళ ముసలావిడికి పుట్టించాం సార్. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి సార్. హాయ్ సార్. సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం ఈజీ. మనమే మాట్లాడక్కర్లేదు సార్, అన్ని డబ్బులే మాట్లాడతాయి. ఓకే నమస్తే. నమస్తే సార్. ఇదే సార్ అని చెప్పింది. అన్ని మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్. మొత్తం ఎంక్వైరీ చేయించా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం మనకు కావాల్సినట్టే ఉన్నాయి. ఇదిగో ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది. ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేస్తే ఇదిగోమ్మా. ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు. ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త అంతే. సార్ మరి మిగిలిన అమౌంట్? అది నేను చూస్తానమ్మా, నేను సెట్ చేస్తాను. నువ్వు పంచి, నువ్వు బయట వచ్చి నేను మళ్ళీ పిలుస్తాను. అలాగేనండి. పెట్రా. సంతకం పెట్టడానికి మరీ అంత భయపడిపోతామంటాయి బాబు. 9 నెలలు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అమ్మాయి ఒప్పుకుంది. నువ్వు 2 నిమిషాల పనికి ఊరికే పెట్టే. శాంతికమ్మ గారు పెట్టి. బుక్సా వీడియోసా? ఈ జనరేషన్ లో బుక్స్ ఎవరు చూస్తున్నారమ్మా? అన్ని వీడియోసే. బాబు దగ్గర ఉంటాయిలే. అంటే మా వాడు ఈ జనరేషన్ వాడు కాదు. బుక్సే పెట్టాము. బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా, డబ్బా తీసుకున్నా. జాగ్రత్త. టేక్ టైమ్. డబ్బాలో మంచి క్వాలిటీ ఉన్న తీసుకొచ్చావు కదా. స్వాతి ముత్యం సార్. చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డామండి మనం. మీరే ఎలాగైనా. ప్రాబ్లం ఏంటండి? అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అది అదేం లేదండి. 9 నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి. ఆవిడేమో రాలేదు. ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని 6 నెలలు ఇలాగే గడిపేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎలాగైనా బేబీని పంపించేస్తాము, మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు. కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు. మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి. ఆయనకి అసలు ఈ విషయమే తెలీదు. ఇది ఆ దుబాయ్ ఆవిడ చనిపోయిన విషయం? చచ్చా, నేను ఈ సరోగసికి ఒప్పుకున్న విషయం. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు. వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఈ పరిస్థితిలో బాబుని ఏం చేయాలో తెలియక. ఇది కూడా మీ అబ్బాయి ఏడ్ చేసి పడుకుని పోయాడు. జాగ్రత్త. ఈ బాబు ఆ బాబే. ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా. ఒక్క నిమిషం అండి. గోవిందు
ఆఫీస్లో ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరండి ఈవో గారు వస్తాను చెప్పారు మరి. సరే ఆయన వస్తే నాకు చెప్పు. మీరు రండి, మన రూమ్లో కూర్చుందాం. కూర్చోండి. అసలు ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈ బాబుని మీకు ఇచ్చి వెళ్దామని. నాకెలా ఇస్తారండి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ బాబుకి పేరెంట్స్. అయితే అలా ఎలా ఇస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. ఇన్నాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయంగా గడిపేశానండి. కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబుని అక్కడికి తీసుకెళ్ళలేను. ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం నాకు కూడా అవుతుందండి. రాత్రికి నా పెళ్ళి. ఇప్పుడు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా? తప్పండి. మీరు ఏదైనా డాక్టర్తో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. అదేదో మీరే చూసుకోవచ్చు కదండి. నా వల్ల అస్సలు కావడం లేదు. బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను. నేను ఇంకా చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఆగండి, నేను మా వాడికి ఫోన్ చేస్తాను. మీరు ఆగండి. నా మీద ఏంటి? మ్యాచింగ్ ఉండాలి కదండి. అరే ఏం తెలవదు. సరే అరే బాలా, నీకే కాల్ చేద్దాం అనుకున్నాను రా. నీ పెళ్లి పేరు చెప్పి మావిడ తెగ షాపింగ్ చేస్తుంది. బిల్లు మాత్రం నువ్వు ఇవ్వాలి చెప్తున్నా. అరే నువ్వు కనపడాలే కానీ చాలా గట్టిగా ఇస్తారా నీకు? ఏమైంది? అదే ఆ దుబాయ్ శైలజ హాస్పిటల్, ఆ దుబాయ్ ఆవిడ చచ్చిపోయిందంటరా. అది చచ్చిపోయిందా? ఎవరు చచ్చిపోయింది? వారి ఇంట్లో బర్రెలేదా? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదని పిల్ల నాకు ఇవ్వాలనుకుంటుంది. అరే అలా గురుంది, నువ్వు ఒప్పుకో, పోలీస్ కేసు పెడతాను చెప్పు. అరే బుర్రుండే మాట్లాడుతున్నావా? ఇది ఇల్లీగల్, తెలిస్తే బొక్కలేస్తారని నువ్వే కదరా చెప్పావు. ఏమండి, ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా? నాకు ఈ స్కిన్ టోన్కి ఏదైనా బాగుంటుంది. అవునా? అయితే రెండు తీసేసుకుంటా. ఉత్తుని అన్నం లేరా, అలా అంటే భయపడతారు. నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడు. నేను ఈ లోపు హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే బాయ్. ఏమండి, మీకేమైనా తీసుకోమంటారా? కట్రాయలు తీసుకో. రెండెందుకండి, ఒకటి చాలు. ఒక అడ్రాయలు. అస్సలు కుదరదండి. నేను కోర్టుకి ఎక్కుతా, పోలీస్ కేసు పెడతా. మంచిది, ఆ పని చేయండి. ఏదో ఒకటి తేలిపోతుంది. ఈ టెన్షన్ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. అంతవరకు మీ బాబుని మీ దగ్గరే ఉంచుకోండి. అది కాదండి, సాయంత్రం నా పెళ్లి పెట్టుకొని ఏంటండి ఇదంతా? మీకు అసలు కొంచెమైనా జాలుందా? ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక్గా ఆగాను. అయినా దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇంకా పెళ్ళి అవుతోంది, నాకు ఆల్రెడీ అయిపోయింది. సార్ ఈవో గారు వచ్చారండి, తలుపు తీయమంటున్నారు. నాకు అదంతా తెలియదండి. మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే చూసుకోండి. మీరు ఉండండి. ఒక పని చేయండి, మీరు మా ఇంటికి రండి. మా ఫ్రెండ్ అక్కడికే పిలుస్తాను, మనం అక్కడ కూర్చొని అలా మాట్లాడుకుందాం. కాదండి. మీరు పదండి ప్లీజ్. ప్లీజ్, మీరేం నన్ను అర్థం మాట్లాడకండి. చేసుకోండి. మీరు రండి ప్లీజ్, రండి తీసుకోండి, రండి. వాడికి అమ్మాయి లేరా? ఉండేదండి, ఎవరితో లేచిపోయింది. రండి. అప్పటి నుంచి ఆడు బాగా చూడలేకపోతాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సార్. తను ఎండలో వస్తే మీ రూమ్లో ఏసీ ఉందని కూర్చోబెట్టాను. సాయంత్రం పెళ్ళికి రండి సార్. డానియల్ గారు అందరూ అక్కడే ఉన్నారు. మీరు పదండి. సరే సార్. మన ఏసీ రూమ్ వెనకాల ఏదో విషయం ఉందరా. మీరు ఇప్పుడు అంటుంటే నాకు డౌట్ అవుతుందండి. అబ్బో ఏంటో, అతనిలో నీకు అంత నచ్చింది. వాడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. బాలా అనే పేరే కాదు, మనసు కూడా చిన్న పిల్లాడిది. తన పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అంతా నేనే. తన లైఫ్లోకి వచ్చిన మొదటి అమ్మాయిని నేను. ఓవరాల్గా క్యారెక్టర్లో మా వాడు స్వాతి ముత్యం అంతే. జాగ్రత్త పడతారు. ఎరా పెదరాయిళ్ళకి పోజులేటే అందరికి టీలిపు. సరే అమ్మ. రే నువ్వెక్కడికి వెళ్ళావురా? అమ్మా భీమవరం పెద్దమ్మ వచ్చింది, వచ్చిన దగ్గర నుంచి నీ ఊసే. బాగున్నావరా? ఏమ్మా ఈ అమ్మాయి ఎవర్రా? అదే బెంగళూరు శేఖర్ అని చెప్తుంటా కదా, వాళ్ళ వైఫ్. శేఖర్ గారికి అప్పుడే పెళ్ళైపోయిందటే. బాబా భలే ఉన్నాడు కదా. అడుగోండి, అల్లుడు అల్లుడు అని తెగ ఎత్తుకేసుకుంటున్నారు. ఎల్లరకం అట్టుకోరు కదా. ఈ అమ్మాయి ఎవరు? అది ఈడి ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడా? ఏది విజయవాడ? వాళ్ళ ఆవిడను కొడుకంట. ఆ, ఆ. అడ్డడ్డడ్డడ్డ. ఏమో. ఆ.
చిన్నప్పుడు ఈడు కూడా ఇలా ఎవరన్నా కనపడితే ఇలా చేతులు ఎత్తేసేవాడు కదే. ఇప్పుడు చిన్నప్పుడు విషయాలు ఎందుకులే నాన్న. అబ్బా బాగారు మీరేం చేస్తారో నాకు తెలదు. వచ్చే ఏడాది కల్లా మీ కూతురు వాళ్ళు కలిసి ఇలాంటి వండ చేతిలో పెట్టాలా. నాన్న అది తను ఇప్పుడే కదా వచ్చింది. ముందు మీ మామగారితో మాట్లాడరా బాబు, లేకపోతే అలిగిలిపోయేలా ఉన్నాడు. నేను మాట్లాడతా. మావయ్య మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చుందాం రా అన్నయ్య. అమ్మ కొంచెం తన లోపలికి తీసుకెళ్ళు. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి ప్లీజ్. కూర్చోండి. మీరు కూర్చోండి. ఈయన మా అన్నయ్య రామచంద్ర గారని. నమస్తే. మా ఇంట్లో మంచి చెడు అంతా ఆయనే చూస్తుంటారు. నేను ఇంతోడిని అయ్యారంటే దానికి ఆయనే కారణం. మరి భాగ్యలక్ష్మి? ఆ భాగ్యలక్ష్మిని కూడా ఆయనే పెంచాడు. మీకు పరిచయం చేద్దామని. అన్నీ ఇలాగే అంటారు బాబు. పెళ్లికి మాత్రం ఒక్కరోజు ముందు చెప్పారు. సర్లే, మా అమ్మాయి బాగుంటే అంతే చాలు. నీ గురించి అన్నీ మంచిగా చెప్పారు. మా వాళ్ళకి అల్లుడంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. ఈడొచ్చాడేంటి? అందుకే ఇదిగో కాబోయే అల్లుడికి నాదో చిన్న కానుక. ఒక్క నిమిషం అండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అక్కడ? సార్ ఓ, మీరేంటి ఇక్కడ? అంటే వాళ్ళు బెంగళూరు అంటేని మా చుట్టాలు కూడా ఉంటున్నారు. వీళ్ళది బెంగళూరు కాదు సార్, బెంగళూరు చుట్టుపక్కల ఉంటారు. ఓహో. మిమ్మల్ని డానియల్ గారు ఎక్కడ వెతుకుతున్నారండి? ఓ వెళ్తాను, ఊరినే కాసేపు మాట్లాడతా. అమ్మాయిలు మిమ్మల్ని పిలుస్తున్నారండి, మీరు రండి. ఇప్పుడే వస్తానండి. రే వాసు ఇలా రా. ఏంటి? కాసేపు తిని చూసుకుంటూ ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. అని పోలే నాకే చెప్తారంటే. అలా కాదురా, మన పెళ్లికి వచ్చారు, మనమే కదా చూసుకోవాలి. కాసేపు చూసుకోరా, నేను ఇప్పుడే వస్తాను. నేను చూసుకుంటాను, మీరు రండి. నేను వచ్చింది కూర్చోడానికి. అలా కాదండి, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రే ఏంట్రా, ఏమైంది? అరే ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నారా, ఎవ్వరూ కాలిఫ్ చేయట్లేదు. ఏదో ఒకటి చేయరా, ఇక్కడ చాలా టెన్షన్ గా ఉందిరా. అరే నువ్వు మరీ అవ్వకరా, నేను ఉన్నా కానీ అని చూసుకుంటా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గర. మరి ఆ అమ్మాయి ఇంటికే తీసుకొచ్చారా? అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావరా? మరి ఏం చేయమంటావురా, ఆఫీస్కి వెళ్తే ఏవో ఒకటి చూసాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వైజాగ్ స్టార్ట్ అయ్యాను. ఈ లోపు ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఓకే సర్లే, ఏదో ఒకటి చేస్తావు. ఇదేం బాగాలేదయ్యా బాలా. ఏంటి సార్, ఏమైంది? ఏమైంది సార్ ఏంటయ్యా? నీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్, ఏ ఆఫీస్ ఫ్రెండ్స్ కదా? మాకేం పార్టీలు గట్టా అక్కర్లేదా? మీకేం కావాలో చెప్పండి, మన వాళ్ళు ఉన్నారు కదా, తెప్పిస్తాను. ఎక్కడ తెప్పిస్తే సరిపోద్దేంటయ్యా? కంపెనీ అక్కర్లేదా? మన ఈవో గారు ఉన్నారు కదండి. చచ్చా, ఆ నసగాడితో నేను తాగనయ్యా. శ్యామగడ్ పెద్ద గొడవ చేస్తున్నాడు, నువ్వు వచ్చి కంట్రోల్ చేయాలి. రా, నువ్వు రారా. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, బాలాకి బొత్తిగా మర్యాద తెలిసినట్లేదే. ఇది చూడు. ఆ చీరల ఇవ్వే పెళ్లికి ఈ రంగు అయితే బాగా అలాగే. నేనదే అంటున్నాను. ఇదిగో నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చేంత ఇలవేం లేదు మనకిక్కడ. పెద్ద లగ్గేస్తే వెళ్ళిపోదాం. అదేంటి బావగారు? ఇంకేం కావాలి? ఈడేమో పెళ్లికి ఒక రోజు ముందు చెప్తాడు, అక్కడ పెళ్లి కొడుకేమో ప్రేమతో గొలిచేస్తాడు, పక్కకు తోచేస్తాడు. బొత్తిగా మర్యాద లేకుండా పోయింది మర్యాద. మన సంటిగాడి కొడుకో మొన్న ఏదో ఫోన్ కొన్నాడు. ఏం ఫోన్ అదే? యాపిల్ పోనండి. ఏందోలే, దాంతో ఫోన్ చేసి పెదనాన్న ఫస్ట్ నీకే ఫోన్ చేస్తున్నాను అన్నాడు. అంతే, దెబ్బకి నా కళ్ళలో నీళ్లు తిరిగేసినాయి. అది అది మర్యాద అంటేని. నువ్వు తెవులో నువ్వు వెళ్ళిపోతే ఎలా అన్నాయా? మనం ఆడపిల్లోళ్ళం, కొన్ని చూసి చూడనట్టు పోవాలి. ఓహో, అందుకేనా నీ అల్లుడు తోసినా చూసి చూడనట్టు వచ్చేసావు? అంతేలేరా, చిన్నాన్న కొడుకుని వదిలేకుండా పెంచినందుకు బాగా చెప్పావు. పెద్దగారు ఎట్టించారు. ఇదిగో నువ్వు మాతో పాటే వెనకాల సుబ్బయ్య గారిని ఆన్లైన్ తీసుకొచ్చాయి. మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ట్రిప్ ఎదుగుకండి. కుర్రోళ్ళందరూ బళ్ళ మీద వచ్చేస్తారు. ఏమన్నా వెంకట్రావు గారు, ఈ కార్లోనే ఎవరు పురమాయించారండి? ఇంకెవరు పరమవుతారు? మనమే. మన ఏరబాబు ఉన్నాడు కదా. ఏమే ఏ అలా నిలబడిపోయారు తమ్మలాగా? రండి రండి, వచ్చి లగేజ్ ఎక్కించండి. మీ ఇంటికి గారు పెట్టలేదా? అన్నీ ఆయన్ని అడిగితే ఏం బాగుంటుందని. ఎంత మెత్తకుండా ఎలాగండి బాబు, నొక్కు కట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను నేను. అదే వాసు ఏంట్రా,
కొంచెం తను కూడా మీతో పాటు జాగ్రత్తగా తీసుకొని రారా. సర్లే నువ్వు వెళ్ళు. బదరా బాబు వస్తారులే బదా. తీసుకొచ్చి రండి పర్లేదు రండి. ఇదిగో ఇదిగో కొంగిరుక్కుపోయింది చూసుకో. అయ్యో ఇస్త్రీ పోయి ఉంటుందేమో. ఓ చీరలు కట్టేసుకుంటారు కానీ ఇంకేం చూసుకోరు. లోపల రండి. మీ నాన్న చనిపోయాక నేను నిన్ను పెంచకపోతే నువ్వు ఇంత తోటి అయ్యేవాడు అంటరా. సరే సర్లే, నీ కూతురు నీ కుటుంబం, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం బాగా పట్టించుకో. అల్లుడు వస్తాడు కదా, కాళ్ళు కడిగి నెత్తింది అనుకో నీళ్లు. రండి బాబు గారు. నమస్కారం నమస్కారం. రండి లోపలికి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి రిసీవింగ్ ఏంటి? మగపిల్లల్ని ఎలాగైనా రిసీవింగ్ చేసుకునేది? మీరు మాకు చేసిన మర్యాదల కంటే మేము బాగానే చేసామనండి. ఏం మర్యాదలు? ఏం చేశారు మీరు? పెళ్లి కార్లన్నీ మేము పెట్టించుకున్నాం, బ్యాండ్ మేళం భోజనాలు అన్నీ మేము చూసుకున్నాం. కనీసం ఇక్కడ రిసీవింగ్లో కూడా రాకపోతే ఎలాగా? కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఏమైంది నాన్న? లోపలికి వెళ్తే పని అయిపోతుంది కదా. పదండి. ఉండరా, నీకేం తెలియదు. పెద్దానికి అలా వెనకేసుకురాకు. కాళ్ళు కడగడం లేదు, గంధం పూయడం లేదు. అబ్బాబే ఏంటిది అంతా? ఇప్పుడు ఏంటి? కాళ్ళు కడగాలి అంతే కదా. సన్నాసి నువ్వు కాదు, ఆళ్ళు నీ కాళ్ళు కడగాలి. ఇంకా పరువు తీసేస్తాడే. ఎవరి కాళ్ళు ఎవరికి అడిగితే ఏముంది నాన్న? సారీ సార్, నన్ను క్షమించండి. పొద్దున ఏదో కంగారులో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. అబ్బే భలేటోడివే, నేనేం ఫీల్ అవ్వలేదు బాబు. ఎంతైనా నువ్వు మా అల్లుడివే కదా. పొద్దున నీ కాడకు వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో ఇప్పుడు వేస్తనా. ఎరా ఏంట్రా అని మాత్రం ఇదే మగ పెళ్ళోళ్ళని రిసీవ్ చేసుకునేది ఇలాగేనా? మన ఫ్యామిలీ పరువు తీసేసినావు కదరా. ఇదిగో బావగారు, మీరు ఏం పట్టించుకోకండి, రండి ముందు లోపలికి వెళ్దాం రండి. ఇది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే చూసి నేర్చుకో. మా తమ్ముడికి ఏం తెలవదులండి, మీరు రండి. ఇంకెప్పుడు తెలుసుకుంటాడండి? జాంగ్రీలు ఎలా ఉన్నాయి బా? చండాలంగా ఉన్నాయి. తేలమాయ కొట్లో నేను తింటా. ఎరా ఆడి ముందే తినకపోతే అరగదా మీకు? అమ్మా బుచ్చిగాడు వచ్చాడా? ఏమోరా పొద్దుటి నుంచి కనపడలేదు. ఇదిగో పాలు తాగు. పెళ్ళయ్యేదాకా ఏమి తింటాకున్నది మళ్ళీ తాగు. సర్లే గాని ఆడొస్తే నా దగ్గర రమ్మని చెప్పే. అదేంట్రా అస్తమానం బుచ్చిగాడు బుచ్చిగాడు అంటున్నావు? రేపు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేసి ఆడితోటి కాపురం చేస్తాడా ఏంటి? బాగా చెప్పావు పాప. పొద్దుటి నుంచి ఆడి కోసం కింద మీద ఆడిపోతున్నాడు ఇటు. నేను గుర్తున్న వీడికి. వెంకటరావు గారు, మధ్యాహ్నం భోజనాల్లో ముద్దపప్పు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున్న నుంచి నీ కోసం వాడు కాలు తొక్కేసుకుంటున్నాడు. ఎక్కడాడు? రూమ్ లో ఉన్నాడు. ఓకే. అరేంజ్మెంట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. నీ ఓడి పెళ్ళంటే ఆ మాత్రం ఉంటది మరి. తెలుస్తుంది. ఏండే ఆ తాటిపాకు సూర్యరావు గారు ఈ మాత్రం చేయగలడంటారా? ఆడెక్కడ చేస్తాండి, మీ లెవెలేవేరు. కట్నం ఎంత ఇచ్చారంటే చెప్పండి రా. రే బాలా, రే ఇంతసేపు ఎక్కడ తెచ్చారా నీ అబ్బా? నువ్వు ముందు లోపలికి రా. ఒక నిమిషం. ఫస్ట్ నువ్వు అసలు ఏమైందో చెప్పి తగలడు. ఆ డాక్టర్ గారు వాడికి ఏం సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడ్రా. గట్టిగా మాట్లాడితే నువ్వు ఆ సంతకం పెట్టావు కదా, అది అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కింద సంతకం పెట్టినట్టంట. మీ ఇద్దరిని మొగుడు పిల్లని చేసి ఏదో ప్రెగ్నెన్సీ ఇష్యూ వస్తే దాని వల్ల సరగోసి చేసినట్టు వాళ్ళ డేటా రికార్డ్స్ ఎంటర్ చేసుకున్నాడ్రా. వాళ్ళ సైడ్ ఫుల్ సేఫ్టీతో ఉన్నారా బాబు. నేను అప్పుడే చెప్పా కదరా. చెప్పావు, సంతకం వద్దని చెప్పా కదరా. టెన్షన్ పడకరా. పెళ్ళో కానీ రేపు హనీమూన్ అని చెప్పి ఊటీకి వెళ్ళిపో. ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. 2 రోజులు పక్కూర్లో పెడతాను రా. నువ్వు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకో. అమ్మాయి గట్టిగా మాట్లాడితే అసలు నీకు మావాడికి ఏం సంబంధం, నువ్వు ఏం చేస్తావు చేసుకో అని బెదిరిస్తానరా. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుందిరా, ఇలా కువైట్ వెళ్ళిపోవాలి కదా, ఏకతేగా ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది, మనం సేఫ్. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఇది కరెక్టేరా. నాకు ముందు నుంచి డౌట్గానే ఉంది ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఇంకా నేను ఎవరిని నమ్మేది లేదు. ఇప్పుడే వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళ
వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేస్తాను. లోపల ఏదో తేడాగా ఉంది. ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారు అసలు. ఏయ్, ఏంటి ఏం చెప్తారు? అరే నేను ఇంకా ఒప్పుకోలేదు కదండి. ఇంకా ఒప్పుకోలే కదండి. నువ్వు ముయ్. మీరు నాకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోనండి. చూడండి, ఈ బాబు పుట్టడంలో మీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది. అందుకే ఇన్నాళ్ళు నేనే చూసుకున్నాను. ఇప్పుడు తప్పక మీ దగ్గరకు వచ్చాను. వీడు మన ఇద్దరికి పుట్టినవాడు. నేను అలా కాదని అనలేదు కదండి. అంటే ఆ బొడ్డు ఈడికి పుట్టినోడేనా? పంతులు గారు ఇదిగోండి. పెళ్లి గురించి తొందరగా పిలవమ్మా. ఇప్పుడు పిలుస్తాను. ఇదిగో ఈ ఫ్రెండ్ ఏడి ఆడపిల్లలాగా ఇంకెంతసేపు రెడీ అవుతాడంట. పిలుస్తున్నారు అక్కడ. లోపలేదో గొడవలో ఉన్నాడు, వస్తాడు, లాగండి. గొడవ? ఏం గొడవ? అబ్బే అంత పెద్ద గొడవ ఏం లేదమ్మా. ఆవిడెవరో పిల్లని తీసుకొచ్చి ఆ పెళ్లి కొడుకే కనడని చెప్తుంది. ఆ గొడవ ఎంత వస్తాడని చెప్పండి. రండి. అయ్య బాబాయ్ బాబాయ్, పెళ్లి కొడుకు పెళ్లికి ముందు ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉందంట. బాబు కూడా పుట్టేశాడంట. ఏంటి? ఇదిగో లలితక్క, పెళ్లి కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్ళైపోయిందట. ఆల్రెడీ పిల్లాడు కూడా అన్నాడు. అవునా? పెళ్లి కొడుకు ముందే పెళ్ళైపోయిందంట. పిల్లోడు కూడా ఉన్నాడు. ఏమైనా మీ ఓడి బాపించారంటే మన నాయుడు గారు అబ్బాయిని చదువుకోరా ఆయన అమెరికా పంపితే ఎవరితో పిల్లతో పిల్లని శంకలు వేసుకుని వచ్చాడండి. ఆ దెబ్బకే నాయుడు గారు రైస్ మిల్ అమ్మేసుకున్నారండి. బావా మనోడు అలాంటి కదా బావా. బావా నువ్వు డిసిప్లిన్ తో పెంచానండి. ఇప్పుడు కూడా నేను చెప్పాననే అమ్మాయి మెళ్ళలో తాళి కడుతున్నాడు. రండి, చీరలు చీరలు వెంకట్రావు గారు, మీ మొదటి కోడలో బాబుని వేసుకొచ్చాడు, పెద్ద గొడవ చేస్తుందంట. మొదటి కోడలు అంటాడేంటి? మనం తాగుతుంటే ఇడిగెత్తుందా? మధ్యాహ్నం మీ ఓడి తీసుకున్న అమ్మాయి మీ మొదటి కోళ్ళంట. ఆ బాబు కూడా మీ ఓడికి పుట్టాడంట. అక్కడ పెద్ద గొడవ జరుగుతుందండి బాబు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు బాబాయ్. బాలా, వీడిక మీ బాధ్యత, మీరే చూసుకోవాలి. నాకు బస్సుకు టైం అవుతుందండి. ఆగండి. ఏంటి మిమ్మల్ని? ఎవరు మనవు? నీకు మామిడికి జత ఏంటి? శైలజ గారు చెప్పు. మిమ్మల్ని. ఏయ్, నన్ను ఒరేయ్ ఒకసారి అమ్మాయి. దీన్ని ఎత్తుకున్నాను. ఏ, 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 ఏమండి శైలజ గారు? మీ మనోడంట. ఆ. ఈయన నా మనవడేంటి? ఏమండి శైలజ గారు? ఏమండి ఆగండి. మిమ్మల్ని. ఎవరు అమ్మాయి? అదేం లేదమ్మా, సరోగసి అని. క్రిస్తవుల అమ్మాయా? అయ్యో, క్రిస్తవుల అమ్మాయి అంట. మన అమ్మాయి కూడా కాదు. ఏంట్రా ఇలా చేస్తావు? అది క్రిస్టియన్ కాదమ్మా. ఏయ్, 10 నిమిషాల్లో పెళ్ళెట్టుకుని ఈ పిల్లని కలపోతావేట్రా? ఏంటిదంతా చెప్పు. నాన్న అదేం లేదు నాన్న, నేను చెప్తాను కదా. ఆగండి. మీ ఇద్దరు చెప్పండి. మీ ఇద్దరికి తెలియకుండా జరుగుతుందా ఇదంతా? ఇదంతా మీ తండ్రి కొడుకులు ఆడుతున్నారు. ఏటే డ్రామాలు ఆడటం ఏంటి? రే ఒకసారి నేను పట్టుకోరా, పట్టుకో. ఏటే పోరాడాలంటే ఏమనుకుంటున్నారేటే? అనుకోవడానికి ఉంది ఇక్కడ తాటాకులో కనపడుతూనే ఉంది కదా అందరికీ. మామయ్య గారు ఒకసారి నేను చెప్పే. నువ్వు వర్షాలు కలుపుకో. ముందు విషయం ఏంటో తెలిసి చెప్పండి. ఏడు తేల్చేది అసలు ఏడీడు? ఎరా ఎంత మొక్కనా? ఎప్పుడు ఈడితో పాటే తిరుగుతావుగా? నువ్వన్నా చెప్పాలిగా ఇడికి. అదే చెప్తున్నా బాబాయ్. ఎవరు? నీకు ఈ సంగతి ముందే తెలుసు కదా? నీకు ఇష్టమని కష్టపడి రొయ్యల కూర కూడా నేర్చుకుంది. నువ్వేంటమ్మా బాబు ఇలా చేసావు? ఆపై నీ రొయ్యలు కోలా ఇప్పుడు అది ముఖ్యమైపోయిందా నీకు? రేయ్ హనుమంతరావు, నువ్వు లేకరానే. నేను అన్నానుగా, నన్ను కేకేయచ్చు కదా. లేదన్నయ్య, నేను మాట్లాడతాను కానీ నువ్వు ఆగు. సరే కానీ నువ్వు ఉండే. ఏమయ్యా పెద్ద మనిషే, ఇందాక కాళ్ళు కడగలేదని దుబ్బలా ఎగిరేసినావు. ఇప్పుడు చూపించు నీ పెద్దరికాన్ని. రే ఎన్ని మాట్లాడుతున్నారన్నావా? ఏం చేసావు చెప్తా. ఏం ఒక్క 10 నిమిషాలు అందరూ లోపలికి వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లోపలికి వచ్చేది ఏం లేదు. నలుగురిలో పడ్డ మచ్చ నలుగురిలోనే తేలిపోవాలి. అది కాదే. నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇక్కడే చెప్పు. తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడాలి బాలా? అదేదో ఇక్కడే చెప్పే. సార్ మీరు ఉండండి సార్. ఏంటి బాలా ఇదంతా? అందరూ వాడు నీ కొడుకు అంటున్నారు. వాడు నీ కొడుకు కాదు. చెప్పు, ఆడు నీ కొడుకా కదా? చెప్పరా నీ కొడుకు కాదని. నా మీద ఒట్టేసి చెప్పరా నీ అది కొడుకు కాదని. కాదమ్మా. చెప్పబోయే బాలా, అడుగుతున్నారు కదా. అవును నా కొడుకే. భాగ్యలక్ష్మి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు భాగ్యలక్ష్మి. తీసేది చాలేరా, ఇంకేముంది మాట్లాడానికి?
మాయా కింద మన వాళ్ళంతా బంతిలో కూర్చున్నారు ఆకేసేమంట మరి ఇంకేమేస్తావు అందరికి కలిపి పెద్ద ఎత్తరాకేసాడు కదా ఇంకా చూస్తా నించుంటావేంట్రా పద పద ముందు నేను తనాలి గవర్నమెంట్ జాబ్ అని చంపేశాం బోరడెంకట్రా తల కొట్టేశావు కదా నించుంటావేంట్రా అసలు పెళ్లి సంబంధం రాగానే మంచి చెడు చూసుకోకుండా ఎంక్వైరీ అది చేయించకుండా పెళ్లి చేసేయటమే. ఎంక్వైరీ చేసేమన్నాయా? ఊరుకోరా, నాకే పెళ్లికి ఒక రోజు ముందు చెప్పావు. నువ్వు ఎంక్వైరీ ఎలా చేసుంటావు తెలియదేటిక. పెద్దోళ్ళు ఊరికే చెప్తారా ఏంటి? పెళ్లి చేసేటప్పుడు అటు ఎడుతారా ఇటు ఎడుతారా చూసి చేయమని. తెలియకపోతే మాలాంటి పెద్దోళ్ళని పిలిస్తే దగ్గరుండి అన్ని బాగా చూసి పెడతారు. అలాగే అన్నయ్యా, చూసి చేద్దరు గాని సోది ఏంటే? అదే సరే చూసి చేద్దామంటున్నా. ఇగో నువ్వు ఆ లడ్డూలు నన్ను కాజాలు సంచిలో వేసాయి. వారం తర్వాత మన చంటికాడి కూతురు సీమంతానికి పనికొస్తాయి. పొద్దున పెళ్లి కొడుకు కంగారు పడుతున్నప్పుడే నాకు డౌట్ కొట్టింది. అప్పుడే నేను కాస్త హుషారు అవ్వాల్సిందే. సర్లే నువ్వు అన్ని బాగా తెలిసి చూసుకొని ఉంటావులేని వదిలేశాను. ఏమే, ఆ చీరలో జాకెట్ ముక్కలు కూడా సంచిలో వేసాయి. రేపు మన సంటికాడి కూతురికి ఇవ్వచ్చు. ఏం మాట్లాడవేందిరా? అలాగే సంచిలో వేసేద్దాం. వేసేవే చెప్పావు కదా. ఇంక మేము బయలుదేరుతాం అత్తమ్మా. ఇప్పుడు ఈ రాత్రిపూట ప్రయాణం ఎందుకే? పొద్దున్నే టిఫినీలు అయ్యాక వెళ్ళొచ్చుగా. పెళ్ళి ఎలాగో ఆగిపోయింది. పెళ్ళికని ఈయన కూడా 2 రోజులు సెలవు తీసుకున్నారు. ఈడికి కూడా ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. అందుకని ఎందుకు అనవసరంగా అని. అవునవును, ఆడు మరి ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి కలెక్టర్ గిరి అలగబెట్టాలి మరి. ఆడొస్తే మనకు బాబాయ్, అయినా నువ్వని బాగా భయపెట్టి పెంచావు. అందుకే నీకు చెప్పడానికి భయపడినట్టున్నాడు. మరి వెళ్ళొస్తాం. వస్తాం పిన్ని, పదవే. వెళ్ళొస్తాం. ఏమే, చిన్నప్పుడు ఈడు బాబు జేబులో దొంగతనంగా బీడీలు కాల్చేవాడు. ఈడు నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో. పోయింది వరడు అచ్చి అమ్మ అప్పారావు కుటుంబం పరువు ఈ రోజుతో పోయింది. రేపటి నుంచి ఎవడన్నా గడప తొక్కుతాడా? దండలు ఎందుకు? డెకరేషన్లు ఎందుకు? అర్ధరాత్రి పూట గుమ్మానుకున్న తోరణాలు తెంపకూడదండి, అశుభం. ఇంకే అశుభం? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. రేపటి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తలెత్తుకొని తిరగలనా? నిన్ను అసలు మాలే ఉన్న పట్టాడికి ఆకలిస్తున్నట్టుంది. అయినా బాలి ఇలా చేస్తాడనుకోలేదు. అమ్మో, మీరైనా గట్టిగా బుద్ధి చెప్పుండాల్సిందండి. అంటే అమ్మాయి అబద్ధం చెప్తుందేమో అని ఆగా, లేకపోతేనా ఇంకేం తెలియాలి? సంకలో బుడ్డోడితో సహా వచ్చేస్తేనే. అయినా బాలుని మీరెనకేసుకొస్తున్నారేంటి? నిజం చెప్పండి. హలో, ఈ విషయం మీకు ముందే తెలీదు? చచ్చా, నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయికి అన్యాయం జరిగించేవాడిని, ఇక్కడ దాకా రానిచ్చేవాడినా? అప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని. నేనే నిన్నే షాక్ అయిపోయాను. అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటారు. నువ్వు ఇంకా మెత్తకుంటావు కదే. అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గించేయండి. అసలు ఇతను ఇంటికే రానివ్వకండి, వదిలిపోద్ది. ఇంకా ఎన్నున్నాయో ఏంటో ఇలాంటి. ఏమే, పొద్దుస్తమానం నీ స్నేహితురాలు మధుబాల గురించేనా? ఇక్కడ మన బాల వచ్చాడు, కాఫీ పెట్టు. ఓ, పాలేవా? పర్లేదు. నేను నిన్ను నమ్మాను చూడు. ఓహో, కాఫీ వద్దా? పర్లేదు. అరే బాలా బాలా బాలా, అరే
బాల ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. వినడానికి ఏముందిరా, పరువు మొత్తం తీసాడు మీవాడు. వీడు చేసిన పనికి గుండెల్లో గుడికేసినట్టు వంగున్న నించున్న గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ బాబాయ్ అది గ్యాస్ నొప్పి అంటే బాగా తింటే వస్తుంది. ఆ పక్కోడి ఆ రగడ అలాగే గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత ఏదోని కాదు నేను. కాదులే. ఈ బోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చెయ్యి, నాకు కాదు. ఏమే ఇడేం చేశాడో తెలుసా? మొన్న గున్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పెర్ర మీద ఇంజక్షన్ చేసి వచ్చాడు. అంతటి పనివాడు. మళ్ళీ నాకు చెప్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, మన ఊర్లో నిన్ను కొట్టేవాడు నీతో మాట్లాడగలిగినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పు. చెప్పు, ఏదో చెప్తా అన్నావు కదా, చెప్పు. అది బాబాయ్ చెప్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టుంటుంది కదా, అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా. అదే మహాభారతం, రామాయణం. అయ్యాయి. ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునే వాళ్ళంట కదా. అప్పుడు మునులొచ్చి ఆ రాణిగారికి పిట్టలు ప్రసాదించి వెళ్ళిపోయేవారంట. మనోడు చేసింది అలాంటిదే. ఇప్పుడు దుబాయ్లో మహారాణి లాంటి ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు. కాకపోతే పోతే ఇప్పుడు ఇడు మున అంటావు. మనోడు మునే, కాకపోతే జోడించి కొడేస్తాను చేస్తావు. ఇప్పుడు ఇటు చేసిన ఏదో పని వెనకేసుకొస్తున్నావా ఏంటి? ఏంటండి ఏమంటున్నాడు ఈడు? దుబాయ్లో ఎవరో ఒక అమ్మాయి బాబు కావాలంటే మనోడు ఒక రోజు ఆ అమ్మాయితో ఉండి ఇచ్చాడంట. ఇదే వేద బుద్ధులరా. కర్మ నువ్వు మాడ మాకు. చెప్పేది పూర్తిగా విను బాబాయ్. మనోడు అసలు అమ్మాయిని కలవనే లేదు. కలవకుండా పిల్లలు ఎలా పుడతారా? నేను ఇద్దరు పిల్లలు కలలేదా నాకు తెలీదా? చేసిందే బూతు పని అంటే మళ్ళీ దాన్ని ఎవరించడం. తాట తీసేస్తాను రే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బూతు బాగాతో ఇంపితేనే. అది బాబాయ్ అసలు వీళ్ళకి వినడం రావట్లేదా, నాకు చెప్పడం రావట్లేదా, నాకైతే అర్థం కావట్లేదు. చేసిన ఎదవ పనికి మళ్ళీ మునులతోటి దేవుళ్ళతోటి పోల్చుకోవడం. కళ్ళు పోతాయరా ఎదవల్లారా ఎదవల్లారా. ఆ విషయం పెళ్లికి ముందే తెలిసింది. అదే పెళ్ళయ్యాక తెలిసిందే మనమంతా లాక్కోలేక పీక్కోలేక చచ్చుండేవాళ్ళం. ఇదిగోక వాడిని అస్సలు వదలొద్దని బావగారితో చెప్పు. ఇవి నేను సాయంత్రం ఇచ్చేస్తానే. వస్తానక్క. ఎంతసేపు నాలుగు కూర్చుంటావు? కొంచెం ఏమన్నా తినమ్మా. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం అత్తయ్య. నోర్మయ్, ఎవరో నీకు అత్తయ్య? అది కాదత్తయ్య గారు. సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చారు? అది కదండి, నేను రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడతామని. ఆహా, నిన్న రాత్రి పందిట్లో చేసిన సరిపోలేదా నాయనా? ఇప్పుడు ఇంటి దాకా వచ్చారు. ఇదిగో ఇంకొకసారి మా అమ్మ యూసి నీ నోట్ల నుంచి వచ్చిందంటే ఊరుకునే లేదు. పోండి బయటికి పోండి. ముందు నిన్న రాత్రి వరకు ఊర్లో ఉన్నామా లేదని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మీ పుణ్యమా అని మా కుటుంబ పరువంతా నడి రోడ్డు గిడిచేశారు. పొండి బయటికి. మీరే బాగుపడతారు, నాశనం అయిపోతారు. సిగ్గు లేకుండా నుంచున్నారు. పొండి బయటికి. ఎంత చెప్పినా విందేంట్రా, టూ మచ్. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, వాళ్ళ వదిలేరా. కనీసం నువ్వైనా నేను చెప్పేది విను భాగ్యలక్ష్మి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నాకు నువ్వే ముఖ్యం. నేనే తప్పు చెయ్యలేదు భాగ్యలక్ష్మి. నువ్వెప్పట్లాగే కోప్పడుతున్నావు కదా. 2 రోజుల్లో నువ్వే వచ్చేస్తావు కదా, నాకు తెలుసు. ఇంటి మీద పడి కేకలేస్తున్నారంటే మగాళ్ళని టైం చూసి ఆగా 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 ఆగు. ఇది నా గొలుసు నైస్ గా బాగానే లాగేసావు నిన్న. దీంతో అయిపోయింది అనుకోలే. సారీ బాల, ఇంత డ్యామేజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సమస్య వచ్చి నేనే ఎలాగైనా బయటపడేస్తాను రా. బాల పదరా, నేను చూసుకుంటాను. పాపరా, అందుకే నా చేతితో నేనే జాయిన్ చేస్తాను రా. ఆ తగిలే పాప మీద నాకే తగులుద్ది. అరే బాల, నేను ఇలా చూడలేకపోతున్నాను రా. ఆ బాబుని ఇవ్వండి, మేము చూసుకుంటాం. ఏమొద్దండి, నేనే చూసుకుంటాను. అయినా ఆ డాక్టర్ చెప్పినట్టు దుబాయ్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవరకే కదరా. వీడు నా దగ్గరే ఉంటాడు, నేనే చూసుకుంటాను. అసలు ఎవరు రాకపోయినా పర్లేదురా, నేనే చూసుకుంటాను. అయినా మనం మన స్వార్థం కోసం చేసిన పనులకి వీడెందుకురా ఇక్కడ ఉండాలి? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వ.
ఏం సరిగ్గా ఎంత ఆగినా ఎక్కట్లేదు. కోడి పెంట వ్యాపారం బాగా కలిసి వచ్చినట్టుంది అదొకే. అందుకే కొడుకు పెళ్లి గట్టిగా చేస్తున్నాడు. ఆడి ఇంట్లో పెళ్లి చేస్తున్నట్లేదు. నువ్వు చేయలేదు నేను చేస్తున్నాను చూడరా అని నన్ను కేకేసి చూపిస్తున్నట్టు ఉంది. మీ ఓడిదంతా ఎలగబెట్టకపోతే మీ ముందు ఈడే అంతలే అండి. నువ్వు ఆగరా. ఏదో కుర్రాడు ఉడికి రక్తంలో ఏదో తెలియక చేశాడు. ఆ వయసులో మనం చూడని పంపు చెట్ల, మనం చూడని గడ్డి మేట్ల. బావా అయింది అది అయింది బావా. వాళ్ళని తెచ్చేసుకో, అన్నీ చేసేదుకుంటా. అయ్యా అన్నీ పట్టించుకోకండి, ముందు అమ్మాయిని అట్టుకొచ్చేయండి. ఎక్కడికి బావా? పాసుకేసుకొచ్చేస్తాను. అటెక్కడికి? మెట్లిట్టు ఎక్కట్లేదు అన్నాడు. ఒరే బాలా, ఒకసారి పైకి రారా. ఇప్పుడు ఆడెందుకు పైకి? ఊపులు ఊపు చెప్పే బావా. అలా చూస్తాంటి బాబా, చెప్పు. అదే నేనేమనలే. ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి అమ్మతో నేను మాట్లాడతాను. ఏ పిల్లని? రావడా ఆసిపోద్ది. ఇంకెంతమంది ఉన్నారంటే? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఇంకేం మాట్లాడు అబ్బాయి, అవసరం అమ్మాయి వాళ్ళతో మేము వచ్చి మాడతాం. ఇప్పుడు మీ నాన్నగారు ఒప్పుకున్నారు కదా, మరి చిన్నాన్న, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని అట్టుకొచ్చే. బావా వాసన రావట్లేదు కదా. నువ్వు ముందే ఆడడం మానవే బాబు. అలాగే. తీసుకొచ్చి నేను చూసుకుంటాను. పట్టుకొచ్చి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మేడం, లేకపోతే బీపీ పెరిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ప్రశాంతంగా ఉంటాం, కూతురు జీవితం ఇలా అయిపోతుంటేనే నాశనం అయిపోతారు ఎదవలు. నిన్న పొద్దున యదమోహన్ చూసినప్పటి నుంచి ఒకటే దడ, ఒకటే కంగారు, ఒకటే నీరసం. ఎంత ఉందమ్మా బీపీ? నాన్న అంతా బానే ఉంది. నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా. మీ పేరు? బాలమురళీ కృష్ణ. బాబుకి ఎన్ని మంత్స్? 9 months. ఇదిగో తీసుకోండి, అలా కూర్చోండి చూస్తాం. సరే అండి, కొంచెం తొందరగా వచ్చేలా చూడరా. అలాగేనండి. డాక్టర్ ఉన్నారా? లేరు మ్యామ్, ఈవినింగ్ వస్తారు. ఓకే. బాబును ఒక గంట లోపల పెట్టమన్నారండి డాక్టర్. జెంట్స్ని లోపలికి ఎలవ్ చేయమండి, ఓన్లీ లేడీస్ మాత్రమే. లేడీస్ ఎవరు లేరండి, మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక గంట అంతే అమ్మా. కుదరదండి, బేబీస్కి లోపల మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్తే వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పోనీ మీరు పట్టుకెళ్ళండి, ఒక గంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను నా డ్యూటీ చేయనా మీ డ్యూటీ చేయనా? అసలే మా లేడీ డాక్టర్ తిక్కల్ది. అలా వెళ్ళి ladies కాదండి, ఎవరైనా బాబు బాగా తీసుకురండి. ఏడుస్తున్నాడు. కుదరదండి. ఒంట్లో బాగాలేదనే చెప్తున్నాను కదండి ఇంత దూరం అర్థం తీసుకొచ్చింది. చేసుకోరేంటి? మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా జెంట్స్ మీరు లోపలికి అంటే ఎలా అండి? కుదరదు. కుదరదు అనుకో. నేను వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చండి. సరే. ఈసారైనా బాబు తల్లిని తీసుకుంటా. బాగి, బాగి, ఒక్కసారి ఆగు బాగి. బాగి నేను చెప్పేది విను బాగి. ఏంటి వినేది? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, తనని పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ నన్నెందుకు కలిసా? నన్నెందుకు ప్రేమించానన్నా? నన్నెందుకు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా? ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిన్ను.
కలిసి బ్రతకాలనుకున్నది కూడా నీతోటే బాగి. వీడు నా స్పర్మ్ డొనేషన్ వల్ల పుట్టాడు కానీ నువ్వు అనుకుంటున్నట్లు కాదు బాగి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి చచ్చినా రాదు. పాపం బాబు. నేను చచ్చేదాకా వెళ్ళడు. బా, ఇదంతా అప్పుడే చెప్పకుండా నువ్వెందుకు ఉండాలి? నా జీవితం ఇలా తగలడుతుందని తెలియక ఇచ్చేటప్పుడు అయినా అది చెప్దామని రోజు మీ ఇంటికి వస్తున్నాను. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదు. ఏమని చెప్తావు బాలా? నాకు పెళ్లి కాకుండానే ఒక కొడుకున్నాడు, వాడు ఇలా పుట్టాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మేము ముగ్గురం సంతోషంగా ఉంటామని చెప్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అసలు ఎందుకు ఇలా చేస్తావు బాలా? మన పెళ్ళాగిపోగానే నేను ఎంత ఏడ్చాలో తెలుసా? ఎన్ని అనుకున్నా మనం ఒక 2 ఏళ్ల వరకు పిల్లలేదు. నువ్వు నేను మాత్రమే ఉండాలి. నువ్వు ఒక్కసారిగా ఇవన్నీ కూల్చేస్తే ఎలా ఉంటుంది బాలా? అసలు ఎందుకు చెప్పావు నాకు ఇదంతా? ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరినో మోసం చేశావు, నన్ను కూడా మోసం చేయాలనుకున్నా. అలా చెడ్డోడిలాగా ఉన్నావు కదా. ఎందుకు ఇదంతా చెప్పి మళ్ళీ మంచోడివి అయిపోయా? నేను ఇప్పుడు ఏం చేయాలి? తామూలాలకి వెంటనే కబురు చేయి. దానికి ఒక మాట చెప్పాలి కదా. ఇదిగో చెప్పడాలు కపటాలు ఏం లేవురా. వెంటనే పెళ్లి చేసి అయిపోతే నలుగురు నవ్వుతారు. ఏం చేసినా నలుగురు కోసమే చేయండి, నా కోసం ఏం చేయకండి. లేదు నాన్న, బాల అమాయకుడు నాన్న. మీరు అనుకున్నట్టు బాలకి వేరే అమ్మాయితో సంబంధం ఏం లేదు. ఆడి పేరెత్తం మానే, నేను చెప్పినోని చేసుకో. నాన్న, ఈసారైనా మాట అంటే మంచి జరుగుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలవదురా. మొన్న లో షెట్టుల్లో అల్లుండి లోపలేయించారు చూడు, అట్లా లోపలేయించడానికి ఏమన్నా కుదురుద్దా? ఇగో అన్నయ్య, పోలీస్ కేసా? పోయిన పరువు చాలదేంటి, మళ్ళీ వాళ్ళు మేపలేక నేను చావాలి. ఆగాగు, ఏంటి కొత్త అల్లుళ్ళ ఎగసుకొచ్చేస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడదామని. నువ్వు ఇంకేం మాట్లాడినా మేనం, కానీ నేను చవం. నీ మోసం మొత్తం మాకు తెలిసిపోయింది. మావాడు నిజంగానే మోసం చేయాలనుకుంటే ఆ రోజు పందిట్టు వాడు మావాడికి పుట్టాను ఒప్పుకునేవాడు కాదు, ఏదో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేవాడు. ఏంటి తప్పు చేసి మళ్ళీ సౌండింగ్ పెంచేస్తున్నారంటే? సౌండింగ్ కాదండి, నిజం మాట్లాడు. ఒక్క నిమిషం రా. తెలుసో తెలియకో నా వల్ల మీ ఫ్యామిలీ చాలా నష్టపోయిందండి. ఇప్పుడు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పినా పెద్ద ఉపయోగం లేదు. నా వల్ల పోయిన మీ ఫ్యామిలీ పరువైతే తిరిగి ఇవ్వలేను రే, ఇలా ఇవ్వరా. కానీ పెళ్లికైన ఖర్చు తిరిగి ఇవ్వగలను. మేమేమైనా డబ్బు మనసులా ఆపడుతున్నామా? అదిగా అక్కడ బండి మీద పెట్టి వెళ్ళిపా. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈ రోజు మీకు లైవ్ లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు ఎంతలేండి. రండి, ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా. అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. అది నమస్తే మావయ్య గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో
ఈ చిన్న కానుక బాబు ఫేవర్ సార్. రండి రండి లోపల రండి. పదండి. పదండి పదండి పదండి. ఈయనేంటంగా అయ్యి బాబాయ్ లైకులు తెగొచ్చేస్తున్నాయండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో వడ్డించారు. ఈవో గారు జాంగ్రీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అవసరమా? లైవ్ అప్డేట్ సార్. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి ఈయన? పట్టించుకో. ఏమండి అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్ లో జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలో జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్ అది బాలగడితో లేచిపోయిందో మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటి ఇదే నా ఇల్లు? ఊరి మీ పాసులకు పిండబట్ట ఇదేనా ఇల్లు? దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి. వెంకట్రావు గారి కాల్ వచ్చిందండి. బాబాయ్ బాబాయ్. ఏడ్రా వెంకట్రావు గారు మీ కాల్ వచ్చిందండి. కోడ్లు నీతో చెప్పారా? చెప్పక్కలేదు, ఊరంతా తెలుసు కదేటి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు. బాబాయ్ చెప్పు. ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమైనా గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబాయ్, నేను చెప్పేది ఒకసారి. ఇంకెవరు చెప్పింది అన్నరా? ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఊరిమి మూమాటలకు మంట పెట్టా మాట్లాడే. యాక్చువల్లీ నువ్వేం కన్న తండ్రి కూతురు జీవితాన్ని ఇలా కాలుకోలేతా? అయ్యో అది కాదండి. ఇంకేం కాదు. అయిపోయింది బావా, పాత కోడల్ని పట్టించుకోకు. కోడలు లోపల తీసుకెళ్ళి. ఏమే ఆ బట్టలు పక్కనట్టి ముందు కుంకుమ బొట్టు పెట్టి కోడ లోపల తీసుకెళ్ళి. కుంకుమ బుట్ట మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరు. ఒకసారి పెట్టుకోమా మా కోసం. అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా. భాగ్యలక్ష్మి ఒకసారి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మన నా కూతురు ఎక్కడా? ఏటే పొద్దున్నే సొంటూరు పాకలో సారాగా తాగొచ్చావా? ఏం సారా? ఈ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందెట్టేశాడు మీ ఓడు. మావుడు మీ ఇంటికి వచ్చాడా? ఈ డాడింటికి వెళ్ళమంటే అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట ఇనేవాడే లేడు. నేను ఉండను. పొరాడోలో పొరం మొత్తం తీసేయండి. ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళి తలుపు వేసుకుంటాడు ఆడగులోలాగా? బాబాయ్ కల్తీ బాబాయ్. అడుగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాల. నీ ఆవిడని మీ మాంగారిని తర్వాత పలకరితూగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పు. భాగ్యలక్ష్మి భాగ్యకి ఏమైంది సార్? అవన్నీ తర్వాత మీ నాన్న లోపల గడేసుకున్నాడు. ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తక్కువట్టేస్తున్నాయి. తలుపు తెత్తనాగా ఏటా కంగారు? నువ్వేటే పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేత్తరావు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా. లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఏ ఈగిలు వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కంగారు? మా అమ్మాయిని ఎక్కడ తెచ్చాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి.
ఇప్పుడు వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోరు మామయ్య గారు పక్కన ఎక్కారు. బాలాగారు నాన్నగారు మనవణ్ణి ఎత్తుకుని మరీ ఎక్కారు. మెరుపు వేగంతో బండి బొమ్మ సెట్ దాటింది. మెయిన్ క్యారెక్టర్ మీరు ఎక్కడ ఉండిపోయారండి? రండి అబ్బా రండి. ఫ్రెండ్స్, మన ఈవో గారిని ఆటలో అరటిపండు చేసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే సార్, సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఇంత చిన్న వయసులోనే నీకు ఈ ఆపరేషన్ ఎందుకు? అసలు నీకు ఆలోచన ఎప్పుడొచ్చింది? నిన్న నైట్ స్వయం కృషి మూవీలో విజయశాంతిని చూసినప్పుడు. ఏంటి, సినిమా చూసి డెసిషన్ తీసుకున్నావా? మీకు ఇది ఫూలిష్గా అనిపించవచ్చు, కానీ నాకు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేయకపోతే నాకు చెప్పండి, నేను వేరే హాస్పిటల్ చూసుకుంటా. బాగి, ఎవరయ్యా నువ్వు? అడుగుతున్నది నిన్నే. ఏం మాట్లాడు ఏంటి? ఒక్క నిమిషం అండి. ఏంటి బాగి, ఎందుకు ఇదంతా? నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను. ఏమైంది బాగి? నన్ను వదిలేయ్ బాల, ఎవరు నన్ను పట్టించుకోరు, నువ్వు కూడా. అసలేంటి బాల, నీకోసం నేను వాటిని చూసుకోలేనా? నాకు నువ్వు కావాలి బాల, కావాలి అంతే. కనీసం ఇలా చేస్తే అయినా నా మా ఇంట్లో వాళ్ళు నీతో పెళ్లి కొప్పుకుంటారని. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇది తప్ప ఇక్కడ వరకు వస్తే గానీ రియాక్ట్ అవ్వవా? సారీ బాగి, నాకే ఏం చేయాలో తెలియక నేను చాలా బాధ పెట్టాను. ఇంకా గట్టిగా హక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ ఇలానే ఉంటామని చెప్పు. ఇలాగే ఉంటాం ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాం, సరేనా? బాబాయ్, ఏ భాగలక్ష్మి, నీకేమన్నా పిచ్చెక్కిందా? పెళ్ళాన్ని పక్కన పెట్టుకున్న కక్కుర్తి పని లేటరా. నాన్న, నువ్వు బాధపడకమ్మా, నేను మాట్లాడతాను. తను పిల్ల దొరికించింది, మీరు నిదానంగా వచ్చేయండి. ఆపండి, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా సంత అనుకుంటున్నారా? ముందు అందరూ బయటకు వెళ్ళండి. నాన్న పదండి బయటికి. 50 రూపాయలు ఎందుకు ఆటోకి? పక్కనే కదా హాస్పిటల్. అయ్యరా, అలా దుబాయ్ ఆవిడ చావు మా చావుకొచ్చింది. నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను గానీ ఇలా ఇప్పుడు జరగలేదండి. అందుకే కంగారులో ఏం చేయాలో తెలియక ఏం చేయకుండా ఉండిపోయాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు కంగారు పడకూడదు, సిగ్గుపడాలి. చేస్తే రక్తదానం చేయాలి లేదా అన్నదానం చేయాలి, కానీ ఈ దానాలేట్రా, పిండదానం అని. అసలు మన ఇంట వంట ఉన్నాయాలంటే మరి అలా తీసిపారేకండి సార్. ప్రపంచంలో పిల్లలు లేక బాధపడుతున్న ఎంతో మంది ఈ రోజు పిల్లలు కలిగి సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మీ అబ్బాయి. మీ అబ్బాయి లాంటి వాళ్ళు. అయినా ఇది ఈ రోజుది కాదండి, మన పురాణాల్లో ఎప్పటి నుంచో. చచా, ఆ బూతు భాగవతం మళ్ళీ ఎతక. నీడు కూడా అదే చెప్పాడు. నాకు చెప్పింది కూడా ఈడే. సారీ చెప్పారు. మరే ముక్కేదో నాకు అప్పుడే చెప్పచ్చు కదా. చెప్పడానికి బాగానే ఇక్కడ చెప్పినిచ్చారు బాబాయ్. ఎవడికి నచ్చిన స్టోరీ వాడు రాసేసుకున్నాడు. వాడు తలుచుకుంటే ఆ బాబుని ఏదోలా వదిలించేసుకోవచ్చు, కానీ వాడు పని చేయలేదు. నేను ఆ రోజు చేసిన తప్పో కాదో నాకు తెలియదు, కానీ వీడిని అలా వదిలేయటం మాత్రం తప్పు అనిపించింది. ఆ తప్పు చేయటం ఇష్టం లేక ఆగిపోయాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం లేదా బాలా? నీ తొట్టిలో మట్టి. సారీ బాలాగారు, ఆ రోజు భయంలో మీ గురించి ఏదేదో అనేసుకుని తొందరపడ్డాను. అవన్నీ వదిలేయండి ఇంకా. మరి బాబు పరిస్థితి? బాబు గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మేమిద్దరం ఒక డిసిషన్కి వచ్చాము. మేమే పెంచుకుంటాం. మేవా? మేవేటి? ఏం మాడుతున్నది? మీకు ఇంకా అర్థం కాలేదా? నేను బాలతోనే ఉంటా. అది కాదు, ఆడు హనుమంతో ఆ పిల్లల మొండికేసుకుని కూర్చుంటే మనం మాత్రం ఏం చెప్తాంలే కానీ. సర్లే, అయినా మీ ఓడి గురించి బయట అంతా అనుకుంటున్నట్టు అదే ముందేదో అమ్మాయితో ఎపైరు అది ఇదేనే అలానే బాగుంది.
చెప్పుకోవటానికి అదే ఉంచేసేయండి. ఇది మాత్రం బయట చెప్పకండి, చాలా దరిద్రంగా ఉంది. చిచ్చి, ఎరా హనుమంతో? సర్లే నువ్వు ఒప్పుకున్నాక నేను ఒప్పుకోక చేస్తానా? సర్లే. కాకపోతే ఆ బాబు ఒక్కడే సమస్య. ఆడు మీ వాడికి సరిగ్గా పొట్టలేదని తేలిపోయింది. ఆడిని ఎక్కడన్నా వదిలేస్తే ఎక్కడో పెరగాల్సిన కర్మ ఆడకేటి? ఏ సొంత కొంప ఉంది, 4 ఎకరాలు భూమి ఉందో, 10 రూపాయలు ఆడికి ఎట్లా పెట్టి? ఇప్పుడు 10 రూపాయల కింద ఉంటుంది. రేపు పెద్దాక ఆస్తుల సగం పట్టుకుపోతే ఏదైతే ఏంటి, ఈ నా తమ్ముడికి మనవడంటే నా ఇంటికి మనవడే. ఏది పొద్దున్న ఇసుక బాగానే లాగేశావు, ముందు నాకు గొలిసి లాగి. ఇదిగో నా మనవడికి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. మొత్తానికి ఈ పులిహోర పథకం వీడికి రాసి పెట్టుంది. తగలేరా, నీ చూసుకుంటాలే. రండి రండి, చదివింపులు ఇటు, భోజనాలు అయితే ఇటు. నువ్వు ఆ చదివింపులు గోల మాని. అలాగే హనుమంతరావు బుర్రుండేసి చేస్తున్నావా ఈ పెళ్లి? చూస్తూ చూస్తూ పిల్లోడు ఉన్నట్టేట్రా? ఆ పిల్లోడు మనం అనుకున్నట్టు కాదు, విషయం వేరే ఉంది అక్కడ. నువ్వు ఆగ్రాన్మంతో అవును పిల్లాడు ఉన్నాడు, ఆడు ఎలా పుడితే ఏంటంట, మా పిల్ల మా ఇష్టం, అయినా మాకు లేని దొరద నీకెందుకంట. చదివింపులు ఉంటే ఇట్టెళ్ళు, భోజనం చెయ్యాలంటే అట్టెళ్ళు. ఒకవేళ నీకు తోసుపాటు కాకపోతే ఆకు మీద ఐటమ్స్ అన్ని పట్టయ్యో లేదో లెక్కేసి నాకు చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఇలాంటివి పడాలనే నేను ఒప్పుకోలేదు, నువ్వు పుసుక్కుని ఒప్పేసుకున్నావు. నేనేం ఊరికే ఒప్పుకోలేదు. ఆ కుర్రోడు చేసింది ఏంటదే? అదేదో సరువు గోషి అంట. ఏదో గోషే, అదేందో నాకు సరిగా అర్థం కాలేదు గానీ దాన్ని ఎలా మాత్రం నాలాంటి పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుందిరా. ఏ సంబంధం లేని ఆ బాబునే వదలలేదు అల్లుడు, ఇంకా మన అమ్మాయిని వదులుతాడా? అన్నయ్య ఆగాగో, నువ్వేదో ఎమోషనల్ అయిపోయి నన్ను కౌగులించుకోవటం గట్ట వదిలే గానే నేను చెప్పినట్టు నువ్వు మీ ఇంకుడి దగ్గర బెండ్ అయిపోకుండా ఈ పెళ్ళంటే ఇష్టం లేనట్టే ఉండు, లేకపోతే ఇప్పుడు నుంచి ఎక్కేస్తాయి నీ మీదకి. పొద్దున్నుంచి అసలు నవ్వులు పలకరింపులు లేవన్నాయా? అదే తగ్గేదేలే. మా అత్తగారు నాకిచ్చారు, నేను నీకిస్తున్నాను. పెళ్ళయ్యాక నీకు ఇష్టమైన ఉద్యోగం చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కూడా వేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ మాయ్, హిందీ సీరియల్ అర్థమయ్యేలా నాకు కూడా పాఠాలు చెప్పాలి మరి. వెంకట్రావు గారు, అబ్బా పానసకాయ బిర్యానీ అండి, మంచి పాలి కుదిరిందండి. ఎందుకు కుదరదు? తక్కువేటి, ఆకు 300 లాగాడు. ఐస్ క్రీమ్ తిన్నావా? అయ్యో చల్లగా ఉందని తినలేదండి. శివరాకర్ని ఒక ఇల్లు ఎట్టుంటండి, ఇంకా అదిరిపోనండి. ఏటిద్దాం వస్తానండి. 25 రకాల ఐటమ్స్ పెట్టాం, కిళ్ళి ఒకటి తక్కువ వచ్చిందట యాదవ్కి. అలాగుంటది. రేపు పెళ్ళయ్యాక నిన్ను ఎవండి అని పిలవాలా, బాలా అని పిలుచుకొచ్చా? నీకు ఇష్టం వచ్చినట్టు పిలు. అయితే నేను బాలా అని పిలుచుకుంటా, నాకు ఆ పేరు ఇష్టం. నువ్వు పిలిస్తే నాకు కూడా నా పేరంటే బాగా ఇష్టం. మీకు ఇష్టం, మీకు ఇష్టం, ఇంకేంటి కష్టం, కానివ్వండి ఆయన మహా. బాబు మంగళ వాయిద్యాలు రెడీగా ఉండండి. బాబు సెల్ఫీ బ్యాచ్లు సిద్ధంగా ఉండండి. బాబు అమ్మాయి అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా 3 ముళ్ళే వేయండి, తీసుకోండి. మాంగళ్యం తంతు నానేనా. ఇప్పుడేమైంది నాన్న? కాళ్ళు కూడా కడిగారు కదా. పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఓ నవ్వు లేదు, పలకరింపు లేదు, ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నట్టుంది. ఇదంతాను కరెక్ట్ కాదు, బాలేదు. ఎర్రా హనుమంతో పాతయన్ని మనసులో ఎట్టుకోవద్దని చెప్పానా? ఇదిగో బావగారు, నేను మీ ఇయ్యంకున్నా, మా ఊడు ఒట్టి తింగర సన్నాసి, ఇవన్నీ మనసులో ఎట్టుకోకండి. అట్ట సుత్తా పెట్టరా నవ్వు. అది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే. బాబు ముహూర్తం దగ్గర పడింది కదా, కంటిన్యూ చేయండి ఆయన. పోస్తాడు పోస్తాడు, ఈ రేజీ దగ్గర ఇవేం తీసుకున్నాడు. పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ కూడా మాట్లాడేసిందంట, గంటలో ఆపరేషన్. ఆపరేషన్? రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? అలా చెప్పకుండా పారిపోతా అడుగుతుంటా.
ఈవో గారి ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగారి ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోళ. బాలగా సార్, బాల మాయ గారు అనయ్య బయటకు వెళ్దాం. బయటకు వెళ్తారా? రండి మా చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామగారిని కారెక్కమని ఆహ్వానించారు.